అద్వైత ఆత్మ విజ్ఞానం మనకు ఉపదేశం చేస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని మన పోతన గారు మనకు వ్యాసుల వారి మూలాన్ని స్వేచ్ఛానువాదం చేసి చూపిస్తూ ఉన్నారు. పురంజనుడి కథ చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన పురంజనుడున్నాడు. ఒక పురంలోకి చనుదాము. పురంలోకి ప్రవేశించామంటే ఆ పురాన్ని బెట్టుకుని మనం అనుభవాలు పొందొచ్చు. ఏమిరా పురము అంటే నవద్వారాలతో ఉన్న ఒక దేహము అని ఆయన నిర్ణయించుకున్నాడు. అన్ని దేహాలు చూశాడు. చాలా రకాల దేహాలుంటాయి. పిపీలికాది బ్రహ్మ పర్యంతం. అందులో ఈసారి ఎందుకు అంటే మన వ్యాసుల వారు మనిషికి చెప్తూ ఉన్నారు ఈ కథ గాబట్టి, మనిషిని చూపిస్తూ ఒక మనిషి దేహంలోకి పురంజనుడు ఈ జీవభావంతో ఉన్న ఆత్మ దూరుతూ ఉన్నది అని చూపిస్తూ, అయితే దేహం ఉన్నది అంటే దానంతట అది కదిలి పని చేయదు. ఒక ప్రకృతి స్వభావం ఉండాలి. కాబట్టి ఆ ఉపాధిని తీసుకున్నాడు. ఉపాధి అంటే ఉపాధీయతే ఇతి అని. ఏదైతే ఉపాదానము వేరే దాన్ని చూపిస్తూ ఉంటుందో అని అర్థము. ఒకదాన్ని వేరే విధంగా చూపిస్తూ ఉంటుందో అని దానికి అర్థం. మనము సమాధిలో ఉండాలి అంటే, సమాధిని వదిలిపెట్టి ఉపాదానంలోకి వెళ్తాము. సమాధిలో ఉండడం వదిలిపెట్టి, ఉపాధిలోకి వెళ్తాము. అది మన దరిద్రము. సమాధాన స్థితిలో ఉండాలి అన్న విషయం వదిలిపెట్టి, ఉపాదానంలోకి వెళ్తాము. అక్కర్లేకుండా నేనే ఉపాధిగా మారి, సమాధిని వదిలిపెట్టి, సమాధి అంటే సమ్యక్‌గా ఆత్మస్థితిలో ఉండడం. ఆ సమాధిని వదిలిపెట్టి, ఉపాధి ఏదైతే నేనే నన్ను వేరేగా చూసుకోవడం అన్న దుస్థితిలోకి దూరడము, ఉపాధిలోకి చేరడము, జీవభావంలోకి జారడము. ఆ విధంగా ఇప్పుడు ఎప్పుడైతే మన పురంజనుడు అంటే ఎవరు? నేనే. ఎవరైతే ఆత్మగా ఉన్నాడో వాడే. వాడి కథ ఇది. ఆ విధంగా సమాధానం వదిలిపెట్టి మనసు సామ్య స్థితిలో ఉండడము, సమస్థితిలో ఆత్మస్థితిలో ఉండడం వదిలిపెట్టి, అసలు మనసు ఉండడమే ఉపాధి. మనసు సమాధి స్థితిలో ఉండడం గాదు. ఇది విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనము. మనసు ఉన్నది అంటే ఉపాధి స్థితిలో ఉంటాం మనము. ఎప్పుడైతే మనస్సు అన్న ఉపాధి సమాధాన పడ్డదో అంటే ఆత్మస్థితిని చేరుకున్నదో అప్పుడు ఉండేది ఓన్లీ సమాధి స్థితి. సమాధి స్థితిలో మళ్ళీ దేహము, మనసు ఉన్నాయి అంటే మాత్రము అది సమాధి స్థితి గాదు. అది ఉపాధి స్థితి. వీడిప్పుడేం జేస్తున్నాడు అంటే నేనేం జేస్తున్నాను అంటే ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఏం జేస్తున్నారు? ఏం చేశారు అంటే సమాధి స్థితి నుంచి జారి ఉపాధి స్థితిలోకి దూరుతున్నారు. ఆ విధంగా మనవాడు వస్తూ ఉన్నప్పుడు ఆ ఉపాధి ఉన్నది గదా! దాన్నిక్కడ ప్రమద అని చూపిస్తున్నారు. బాగా ప్రమాదం కలిగించే ఏ తత్వం ఉన్నదో మాయ అని పిలుస్తారు. దాంతో కూడాడు. ఇప్పుడు ఈ స్వభావం ఏదున్నదో ఉపాధి, మనసు, ప్రకృతి అది కొన్నింటితో కూడి వస్తుంది. ఏవి అంటే ఒక 11 ఇంద్రియాలుంటాయి. వాటికి ఒక్కొక్క ఇంద్రియానికి దాని దాని శక్తి ఉంటుంది. ఒక 5 విధాలుగా ప్రవర్తించే వాయువులు, ప్రాణవాయువులుంటాయి. ముందవి నడుస్తూ ఉంటాయి ఈ దేహాన్ని నడిపిస్తూ. వీటితో పాటే కోరికలను తీర్చుకోవడం కోసము ఆ దేహంలో ఉండి, ఆ ఇంద్రియాలతో అనుభవాల్ని పొందొచ్చు అన్న ఆశతో మన పురంజనుడు అందులోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ పురంజని ప్రమద కనిపించింది. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఎటువంటి పరవశంతో ఉన్నాడు అంటే, ఎటువంటి పారవస్యం అంటే, ఎటువంటి తాదాత్మ్య స్థితి అంటే, వాడు స్వవశంలో ఉంటే అప్పుడు సమాధి స్థితిలో ఉంటాడు. అప్పుడు వాడి తాదాత్మ్య స్థితి ఎట్లా ఉంటుంది? తత్ పదార్థం ఏదున్నదో అది ఆత్మ, అది నేను అన్న స్థితిలోనే ఉంటాడు వాడు. తాదాత్మ్య స్థితి అంటే తత్ ఏదున్నదో పరబ్రహ్మము అది ఆత్మ అంటే నేను అని తెలుసుకున్న స్థితి తాదాత్మ్య స్థితి. అది సమాధి స్థితి. అది సమాధాన స్థితి.
సమ్యక్‌గా వాడిలో వాడు ఆధానమై ఉన్నాడు. అయితే ఎప్పుడైతే వాడు అటువంటి సమాధాన స్థితి నుంచి, సమాధి స్థితి నుంచి జారి ఉపాధి స్థితిలోకొచ్చాడు అంటే, అప్పుడు స్వవశం ఎందుకుంటుంది? పారవస్యమే ఉంటుంది. అప్పుడు వాడికుండేది కూడా మళ్ళీ తాదాత్మ్య స్థితి. వాడు స్వవశం నుంచి పరవశంలోకి, స్వవశంలో లేకుండా వాడు పరవశంలోకి వెళ్ళాడు. సమాధి స్థితి నుంచి ఉపాధి స్థితికి వెళ్ళాడంటే, ఈ 2 స్థితుల్లో గూడా వాడు తాదాత్మ్య స్థితిలోనే ఉంటాడు. వాడి దరిద్రం అట్లా ఉంటుంది. ఎందుకు అంటే, ఈ 2 రకాల తాదాత్మ్య స్థితులను ఒకటేంటంటే ఆ బ్రహ్మ పదార్థము ఆత్మ, నేను అన్న స్థితి తాదాత్మ్య స్థితి. తత్ ఆత్మ అది నేను అన్న స్థితి. కాగా రెండో రకం తాదాత్మ్య స్థితి ఉపాధి స్థితిలో పరవశంతో ఉండివాడు ఆత్మస్థితిని కోల్పోయినప్పుడు గూడా తాదాత్మ్యత ఉంటుంది. ఎట్లా? ఆ దేహము ఆత్మ నేననుకుంటాడు. అది గూడా తాదాత్మ్యమే. ఆ దేహము నేననుకొని దానితో తాదాత్మ్య భావన చెందుతాడు వాడు. ఆత్మ నేనన్న విషయం వాడు మర్చిపోతాడు. అనాత్మలు నేను అనుకుని తత్ ఏ అసత్తున్నదో అది నేను ఆత్మ అనుకుంటాడు వాడు. అటువంటి అనాత్మ భావన, దేహాత్మ భావనలో గూడా వాడు తాదాత్మ్య స్థితిలో ఉంటాడు దరిద్రుడు. లేదా వాడు ఎప్పుడైతే వాడి స్థితిలో వాడున్నాడు అంటే తాదాత్మ్య స్థితి ఎప్పుడు అహం బ్రహ్మ అస్మి స్థితిలో కూడా వాడు అది నేను అస్మి అయి ఉన్నాను అని తాదాత్మ్యంగా ఉంటాడు వాడు. ఈ 2 తాదాత్మ్య స్థితులను 2 తాదాత్మ్య స్థితులే చాలా విచిత్రము. ఒకటి దేహాత్మ భావన, ఒకటి బ్రహ్మాత్మ భావన. బ్రహ్మాత్మ భావనలో తాదాత్మ్య స్థితి ఎట్లా ఉండాలి? ఉంటుంది. దేహాత్మ భావనలో తాదాత్మ్య స్థితి ఎట్లా ఉంటుంది అని చూపిస్తూ ఇక్కడ మన వ్యాసుల వారు 2 వేర్వేరు చోట్ల ఆ విషయాలు చెప్పారు. ఇప్పుడు మనం కలిపి చూసుకుందాము. ఒక్కటి దేహమే నేను అన్న తాదాత్మ్య భావన. అసత్ దేహమేదున్నదో అది ఆత్మ నేను అన్న భావన తాదాత్మ్య భావన. ఆ భావనలో ఉన్నప్పుడు ఆ దేహము, ఆ ఉపాధి మనసు ఏదో మంచినీళ్ళు తాగితే నేను తాగాను. అది అన్నం తింటే నేనే తిన్నాను. అదేదో నములుతుంటే నేనే నములుతున్నాను. అదేంటో నడుస్తుంటే నేను నడుస్తున్నాను. అది నవ్వితే నేను నవ్వుతున్నాను. అది ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను. అది పాడుతుంటే నేను పాడుతున్నాను. అది వింటూ ఉంటే నేను వింటూ ఉంటాను. అది చూస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. అది కూర్చుంటే నేను కూర్చుంటాను. అది దుఃఖిస్తే నేను దుఃఖిస్తాను. అది నిలబడితే నేను నిలబడతాను. అది పడుకుంటే నేను పడుకుంటానని, అది పడుకుంటే నేను పడుకుంటాను గాదు. ఏదో దేహం పడుకుంటే నేను పడుకున్నానని జెప్తాడు వీడి దరిద్రం. అదేదో దేహానికి దాహం వేసి అది మంచినీళ్ళు తాగుతుంటే నేను తాగానంటాడు. ఆ దేహానికి ఆకలి వేసి అదేదో అన్నం తింటుంటే నేను తిన్నానంటాడు. అదేదో దేహము మనసు చెప్పింది గాబట్టి కాళ్ళు నడుస్తుంటే నేను నడుస్తున్నానంటాడు వాడు. ఎందుకు అంటే నేననుకుంటున్నాడు దాన్ని. ఆ దేహాన్ని చూసి అదే నేననుకుంటున్నాడు వాడు. ఆ తాదాత్మ్య స్థితిలో ఉన్నాడు వాడు. పరవశంలో ఉండి ఉపాధినే నేననుకుంటున్నాడు వాడు. కాబట్టి అవన్నీ నేను చేస్తున్నాననుకుంటాడు. దానికేంటో మనసన్న ఉపాధికి దుఃఖం కలిగితే, ఆ దుఃఖం నాదనుకుంటాడు వాడు. నేను దుఃఖిస్తున్నానంటాడు వాడు. అంత దైన్యంతో ఉంటాడు వాడు. ఈ రకమైన దౌర్భాగ్యంతో కూడిన ఉపాధి నేను అనుకుని తాదాత్మ్య స్థితితో పరవశంతో ఉన్న లక్షణమిది. మళ్ళీ ఇందులోనే తర్వాత ఎక్కడో మనకు ప్రహ్లాదుడి దగ్గర ఇంకో రకం తాదాత్మ్య స్థితి చూపిస్తారు మన వ్యాసుల వారు గురువుగారు. పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ లక్షించుచున్ మొదలైనవన్నీ చేస్తూ గూడా సంతతము నేనెవరన్న ఆత్మభావన మర్చిపోకుండా ఉండాలి అని చెప్తారు. అది దీంతోటి కలిపి చూద్దాము. ఇక్కడ మనం ఎట్లా చూసాము దేహమే నేనన్న దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఉపాధిపరమైన పారవస్యంతో కూడిన తాదాత్మ్య స్థితి గదా! దీన్నే ఇప్పుడు ఆత్మస్థితిలో ఉన్నవాడు ఏ విధమైన తాదాత్మ్యతతో ఈ పనులు జరుగుతూ ఉంటే చూస్తాడో చూద్దాము. దేహము పానం చేస్తూ ఉంటుంది. దేహానికేదో దాహం కలిగింది. అది మంచినీళ్ళు తాగుతూ ఉన్నది. వాడు చూస్తూ ఉంటాడు. వాడు ఆత్మస్థితిలో ఉంటాడు. వాడు పట్టించుకోడు. ఏదో దేహానికి ఆకలి వేసింది. నేను తింటున్నాను అనడు.
తాను ఊరికనే చూస్తూ ఉంటాడు. దేహం తింటుంటుంది. అదేదో దేహం నోట్లో వేసుకొని పటా పటా నములుతూ ఉన్నది కారపూసో ఏదో. వీడు చూస్తూ ఉంటాడు. నేను తింటున్నాను చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి అనడు వాడు. నా పళ్ళు నూరుతూ ఉన్నాయి. నాలుకేదో ఆడిస్తూ ఉన్నది. లోపలికి వెళ్తూ ఉన్నది. రుచి నాలుకకు తెలుస్తూ ఉన్నది. మనసుకి నచ్చింది. ఇవన్నీ ఇంద్రియాల వల్ల జరుగుతూ ఉన్నాయి. గుణాల చేత ఈ ప్రవర్తనలన్నీ ఉన్నాయి. నాకు సంబంధం లేదని ఊరికే చూస్తాడు. వాడెందుకు భక్షిస్తాడు? వాడు ఊరికే సాక్షి మాత్రంగా చూస్తాడు. ఏదో దేహానికి అవసరం వచ్చి అదేటో నడుస్తూ ఉన్నది. మనసేంటో చెప్పింది. కాళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఆ బాడీ ఎక్కడికో పోతుంది. వీడు చూస్తుంటాడు. అందులోనే ఉంటాడు. ఆ రథంలోనే ఉంటాడు. చూస్తుంటాడు. వాడున్నాడు గాబట్టే ఆ రథం కలుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడున్నాడు గాబట్టే ఆ ఉపాధి అన్న రథం కదులుతూ ఉన్నది. ఆ ఉపాధి అన్న రథాన్ని బెట్టుకుని, ఆ దేహం అన్న రథంలోని ఇంద్రియాలు కదులుతూ ఉన్నాయి. కాళ్ళు, చేతులు, కళ్ళు మొదలైనవి. అందులో ఊరికనే ఉంటాడు. చూస్తుంటాడంతే. దానికేంటో నవ్వొచ్చింది మనసుకి. అదేంటో నవ్వింది. నోరు కదిలింది. కళ్ళు ఏంటో కదిలాయి. ఏంటో జరిగింది. వీడు చూస్తుంటాడు. అదేంటో దానికి దుఃఖం అనిపించింది. అది ఏడుస్తుంటుంది. వీడు చూస్తుంటాడు. అదేదో పాడుతుంది. వీడు చూస్తుంటాడు. అదేదో వింటుంటుంది. వీడు చూస్తుంటాడు. అదేదో చూస్తుంటుంది. వీడు చూస్తుంటాడు. వీడు చూస్తుంటాడంటే అది చూస్తున్న దృశ్యాన్ని గాదు. వీడు దాన్ని చూస్తుంటాడు అంతే. అది చూస్తుందని చూస్తున్నాడంతే. అదేదో కూర్చుంది ఒక చోట. వీడు దాన్ని చూస్తుంటాడు. అదేంటో దుఃఖిస్తుంటుంది. వీడు చూస్తుంటాడు. అదేదో నిలబడుంది. వీడు చూస్తుంటాడు. అది నిద్రపోతుంటుంది. వీడు చూస్తుంటాడు. అదేంటో ముట్టుకుంటూ ఉన్నది. చేయితో పట్టుకుంటూ ఉన్నది. వీడు చూస్తుంటాడు. అదేంటో వాసన చూస్తుంటుంది ముక్కుతో. వీడు చూస్తుంటాడు. అదేంటో నోటితో మాట్లాడుతుంటుంది. వీడు చూస్తుంటాడు. అదేంటో పడుకుంది. వీడు చూస్తుంటాడు. అదేంటో చాలా హర్షం పొందుతూ ఉన్నది. వీడు చూస్తుంటాడు. అదేంటో మోదము సంతోషంగా ఉన్నది. వీడు చూస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఉపాధి పరంగా ఉన్న ఈ తాదాత్మ్య భావన సమాధి పరంగా, ఆత్మపరంగా తాదాత్మ్యంగా ఎట్లా మారింది? పానంబు చేసినన్ చూచును. కుడిచినన్ చూచును. భక్షింపన్ చూచును. నడిచినన్ చూచును. నవ్వినన్ చూచును. ఏడ్వన్ చూచును. పాడినన్ చూచును. విన్నన్ చూచును. కూర్చున్నన్ చూచును. దుఃఖింపన్ చూచును. నిలిచినన్ చూచును. నిద్రింప చూచును. ముట్టినన్ చూచును. మూర్ఖొన్న చూచును. పలుకన్ చూచునో. పవ్వళింపన్ చూచునో. హర్షమునంత చూచునో. మోదమునంత చూచును. ఊరికనే చూస్తూ ఉంటాడు. ఆ దేహం ఏంటో చేస్తుంటే. వీడు ఎక్కడికి చూస్తూ ఉన్నాడు ఇంతకీ? చూడ్డం అంటే ఏమి? ఆత్మాలోకనం చేస్తూ ఉన్నాడు వాడు. దేహం ఏంటో చేస్తూ ఉంటది నాకు సంబంధం లేదని వాడు ఆత్మాలోకనం చేస్తూ ఉంటాడు. అది చూడ్డం వాడి చూపు. వాడి చూపంతా అది. ఆ రకంగా ఉన్నవాడు ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నవాడు సాధకుడు. వాడు ఆత్మస్థితిలో ఉన్నవాడు బ్రాహ్మీభూత స్థితిలో ఉంటాడు. వాడు సమాధి స్థితిలో ఉంటాడు. వాడు బలవంతంగా కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, నోరు గట్టేసుకొని, చేతులు కాళ్ళు గట్టేసుకొని, బిగదీసుకొని కూర్చున్నవాడు సమాధి స్థితి గాదు. నడుస్తూ, చూస్తూ, తింటూ, తాగుతూ ఎన్ని పనులు చేస్తున్నా సరే దేహము, ఆ దేహంలోనే ఉన్న వీడు అవి చూస్తూ ఉంటాడు. అవన్నీ తానుగానే చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఇదే విషయము ఇందులో మన సన్యాస యోగంలో 5దో అధ్యాయంలో వ్యాసుల వారు గురువుగారు ఏం చెప్పారో, వాడు విశుద్ధాత్మ, యోగయుక్తుడు, జితేంద్రియుడు, విజితాత్ముడు ఇంకివన్నీ అయ్యాడంటే వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కించిత్ న కరోమి ఇతి నేనేమి చెయ్యట్లేదు అనుకుంటాడు. ఎట్లా? మంచినీళ్ళు తాగుతుంటే నేను తాగుతున్నాను, తింటుంటే నేను తింటున్నాను, పడుకుంటే నేను పడుకున్నాను, నవ్వితే నేను నవ్వాను గాదు. నేనేమి చేయట్లేదు, నేనేమి చేయట్లేదు, నేనేమి చేయట్లేదు అనుకుంటుంటాడు వాడు. అది మంచినీళ్ళు తాగుతుంటే నేను గాదు తాగుతుంది, అది తాగుతుంది. ఈసారి ఇంకో రకంగా మార్చి చూపిస్తాను. పానంబు చేసినన్ నేను గాదు అది చేస్తుంది. కుడిచినన్ నేను గాదు అది చేస్తుంది. భక్షింపన్ నేను కాదు అది చేస్తుంది. నడిచినన్ నేను గాదు అది చేస్తుంది. నవ్వితే నేను గాదు అది నవ్వుతుంది అని చూస్తాడు వాడు. అని భగవంతుడిక్కడ నేను గాదు కించిత్ కొంచెం గూడా నయ్యేవ కరోమి చెయ్యనే చెయ్యను నాకు కర్మే లేదు అని ఆ తత్వవేత్త ఆత్మతత్వం ఈ తత్ ఏది తత్ ఇక్కడ? ఏ తత్? ఆత్మ తత్ నేను అనుకున్నవాడు.
ఆ తాదాత్మ్యతతో ఉన్నవాడు. తత్ ఆత్మ అనుకున్నవాడు తత్వవేత్త. తత్ బ్రహ్మ ఏదున్నదో అది ఆత్మ అస్మి అని అనుకున్నవాడెవడున్నాడో వాడు బ్రహ్మవేత్త, తత్వవేత్త. వాడు ఆత్మవంతుడు. వాడు సమాధి స్థితిలో ఉంటాడు కాబట్టి, నేనేమి చేయట్లేదు అనుకుంటాడు. అయితే దేహం చేస్తుంటుంది పాపం. మనసుని బెట్టుకొని ఇంద్రియాలేవో చేస్తుంటాయి. పశ్యన్ అది చూస్తుంటుంది. శృణ్వన్ వింటుంటుంది. స్పృశన్ తాకుతుంటుంది. జిఘ్రన్ వాసన చూస్తుంటుంది. అస్నన్ తింటుంటుంది. గచ్చన్ వెళ్తూ ఉంటుంది. స్వపన్ పడుకుంటుంది. శ్వసన్ ఊపిరి పీలుస్తుంటుంది, వదులుతుంటుంది. ప్రలపన్ మాట్లాడుతుంటుంది. విసృజన్ చేతులతో వదులుతుంటుంది. గృహ్ణన్ చేతులతో పట్టుకుంటుంటుంది. ఉన్మిషన్ కళ్ళు తెరుస్తుంటుంది, మూస్తుంటుంది. ఇవన్నీ కూడా ఏవి జరుగుతున్నా సరే ఇంద్రియాణి నా ఇంద్రియాలు నావి గూడా గాదు. ఆ దేహానికున్న ఇంద్రియాలు, ఉపాధికున్న ఇంద్రియాలు, ఇంద్రియార్థేషు ఆ ఇంద్రియాల యొక్క పదార్థాలేవున్నాయో వాటిలో వర్తంతే ప్రవర్తిస్తూ ఉన్నాయి. నేను గాదు. నేను కొంచెము గూడా న కరోమి చేసేదిలే. నేను అకర్మ. ఇతి అని ధారయన్ మనసులో అదే ధరిస్తాడు వాడు. అక్కడి నుంచి జారడు వాడు. అచ్యుతుడు వాడు. మరి ఎక్కడుంటాడు వాడింతకీ? మనమిక్కడ చెప్పుకున్నాం గదా! పానంబు చేసినన్ నేను గాదు అది చేస్తున్నది. ఏదో అన్నం తింటుంటే నేను గాదు అది చేస్తున్నది అని చెప్పుకున్నాం గదా రెండోసారి. ఆ రకంగా నేను గాదు అది చేస్తుంది. ఇంద్రియాలేవో చేస్తూ ఉన్నాయి గుణాల వల్ల మంచిది అని వాడనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ అక్కడ కూరుకోడు. బ్రహ్మణి ఆదాయ వాడు అది తాగుతుంది. నేను ఊరికనే చూస్తున్నాను. ఏమి చూస్తున్నాను? ఇవన్నీ నా స్వరూపంగా చూస్తున్నాను అని బ్రహ్మాన్నే ధరిస్తాడు వాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్న కర్మల్లాగా కనిపిస్తూ ఉన్నవన్నీ ఇంద్రియాల వల్ల, ఇంద్రియార్థాల్లో జరుగుతూ ఉన్న ప్రవర్తనలు అని ధరించి దాన్ని వదిలిపెట్టకుండా బ్రహ్మాన్ని పట్టుకుని ఆదాయ అందుకే మనము సమాధానం అని చెప్పుకున్నాము. సమాధి స్థితి. బ్రహ్మంలోనే వాడు సమాధీయతే ఇతి అని సమస్థితిలో వాడు బ్రహ్మంలోనే ఉంటాడు. ఇంకా అటువంటి వాడు సంఘమేమున్నది, కర్మలేమున్నాయి మొత్తం త్యక్త వదిలిపెట్టి వాడున్న లిప్యతే తగిలికునేదే లేదు వాటితో. పద్మపత్రం పైన ఏదో నీటి చుక్క ఆ పద్మపత్రం పైనే ఉన్నట్టుగానే ఉంటుంది. దాన్ని తగులుకుని ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ తాకదు. దానికి దీనికి సంబంధం లేదు. అంత జాగ్రత్తగా వాడు ఆ దేహము, ఉపాధి అన్న రథంలోనే ఉంటాడు. కానీ తగులుకోకుండా ఉంటాడు. ఈ రథంలో ఉన్నాను నేను. రథం ఏదో చేస్తూ ఉన్నది, నడిపిస్తూ ఉన్నది కర్మలు. నేను చూస్తూ ఉన్నాను. నేనున్నాను గాబట్టి ఆ రథం నడుస్తున్నది. కానీ చేస్తున్నది నేను కాదు అని అనుకున్నవాడు ఆ రకంగా ఉన్నాడు అంటే, కాయేన మనసా బుద్ధ్యా కేవలంగా ఇంద్రియైహి వాడు మొత్తం అన్ని రకాలుగా సంఘాన్ని వదిలిపెట్టి ఆత్మసిద్ధి కోసం ఎంత అత్యవసరమో అంతవరకు కర్మలు చేస్తూ అంత మాత్రమే ఉంటాడని ఇంకా చాలా చెప్తూ వస్తారు నిష్ఠ గురించి ఆయన. సర్వకర్మలను మనసా సన్యసించి ఉండాలి. ఆ రకంగా ఎవడైతే ఆ అవస్థే ఉంటాడో వాడు సుఖంగా ఉంటాడు. వాడు వశీ. పరవశుడు గాదు వాడు. స్వవశంలో ఉంటాడు. వాడు అదే నవద్వారే పురే దేహే ఉన్నా గూడా దేహి నవద్వారాలతో కూడి ఉన్న పురంలో ఉన్నా గూడా మన పురంజనుడో నయేవ కుర్వన్న కారయన్ వాడు చేసేది లేదు. వాడు చేయించేది లేదు. అట్లా ఒకవేళ ఉండగలుగుతావా నువ్వు? కర్తృత్వం నా కర్మాణి నా ఈ లోకంలో వాడు సృష్టించేది లేదు. కర్మలు చేసేది లేదు. కర్మల కర్తృత్వము లేదు. భోక్తృత్వము లేదు. ఇవన్నీ స్వభావము. మన పురంజనుడి కథలో ప్రమదాని ఏది చెప్పారో ఆ స్వభావం వల్ల ప్రవర్తనలు జరుగుతూ ఉన్నాయి. ప్రవర్తించడం అంతా స్వభావము ప్రమద వల్ల. అది గుణాలతో ఉండి ఇంద్రియాలతో ఏంటో ప్రవర్తింప చేస్తూ ఉంటుంది. నాకు సంబంధం లేదు అని ఎవడైతే అనుకోగలుగుతాడో వాడు ఈ పురంజన ఉపాఖ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఇందులో చెప్పిన విధంగా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే వాడికి రాలేదో ఆ తాదాత్మ్యత కాస్త ఈ తాదాత్మ్యత అయ్యి స్వవశం కాస్త పరవశమయ్యి సమాధి కాస్త ఉపాధిగా మారి నేను పూర్తిగా దిగబడిపోయి ఉంటాను. ఈ దేహంలో ఆ దేహమే నేనన్న
దేహాత్మ భావనతో నశించి ఉంటాను. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని చెప్తున్నారు. నేను మళ్ళీ అన్ని సార్లు చెప్తాను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఏ తాదాత్మ్యతతో ఉన్నామో చూసుకోవాలి. కథ ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. తెలుసుకో మీనా. సరే ఇంతకీ అంతవరకొచ్చాం గదా! తర్వాత కొద్ది పద్యాలకు అర్థం చూద్దాం. ఈ విధంబున అతడు మహిషి విప్రలబ్ధుడు వంచిత స్వభావుడు అయి పారవస్యంబునంజేసి అజ్ఞుడు ఇతర ఇచ్ఛా విరహితుడు అయి క్రీడామృగంబు చాడ్పున వర్తించుచు ఆ పురంబున కాపురంబుండ కొన్ని దినంబులకు ఆ పురంజనుడు ఒకానొక దినంబున ధనుర్ధరుండై. ఈ విధంగా వాడు ఆ మహిషి ఏదున్నదో మహత్తుగా ఉన్న ఆ ప్రమద ఆ ప్రకృతి స్వభావము దాని చేత విపరీతంగా విశేషంగా ప్రకృష్టంగా ఆత్మని పోగొట్టుకున్నాడు వాడు. వాడు ఆత్మలబ్ధుడు గాదు. ఆత్మ విగతమైపోయింది పోగొట్టుకున్నవాడు. వాడిని వాడు దూరం చేసుకుని ఆత్మకు దూరమై అనాత్మల్లో తగులుకుని వాడు వంచితుడై ఉన్నాడు. వాడు ఆ స్వభావము చేత వంచితుడై పరవశుడై స్వవశం పోగొట్టుకొని అవశుడై కర్మలు చేస్తూ అజ్ఞుడై ఉన్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అయి ఉండవలసిన వాడు అజ్ఞానంలో ఉండిప్పుడు ఇతర ఇచ్ఛా విరహితుడు. ఇంక వేరే ఆలోచనలేమీ లేవు వాడికి. ఇంక దేహాలు కబంధుడిలాగా తెచ్చుకోవడం, తినడం, సుఖాలు అనుభవించడం. ఇంకింతే విషయం. పొద్దస్తమానం తెచ్చుకోవడం, తినడం, అనుభవించడం, కూర్చోవడం. ఆత్మాలోచన లేకుండా ఉంటాడు. సుఖాలు, దుఃఖాలు అనుకుంటూ వాడు 2 గుర్తుకొస్తున్నాయి నాకు. ఒకటి వాడు రామాయణంలో చెప్పినట్టు కబంధుడు. కబంధము అంటే మొండెం అని అర్థం. కబంధం అంటే మొండెం. దాంట్లో ఉండి వాడు ఆ మొండెంతో తల ఎక్కడుంది వాడికి జ్ఞానం లేదు. అజ్ఞుడు గదా వాడు. కాబట్టి ఇతర ఇచ్ఛ వేరే ఇచ్ఛలేమి లేవు వాడికి. తెచ్చుకోవడం, తినడం, అనుభవించడం, కూర్చోవడం. తెచ్చుకోవడం, తినడం, అనుభవించడం, కూర్చోవడం. అది రామాయణంలో ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంటుంది నాకు మాటి మాటికి. ఇట్లాంటి వాళ్ళు నా చుట్టూ ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాను. రెండోది ఇదే భాగవతంలోని ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంటుంది నాకు. ఆ శకటాసురుడని ఒకడున్నాడు. భారతంలో గూడా మన శిశుపాలుడు ఏదో కర్రలతో తయారు చేసిన ఓ బండిని తంతే అదో పెద్ద విషయమేంటి? అని మన భీష్ముడితో అంటూ ఉన్నాడని చదువుకుంటూ గూడా వెనకాల మనసులో నాకేం నడుస్తూ ఉన్నది, అవన్నీ గూడా మన శిశుపాలుడు చిన్నప్పుడు కృష్ణుడు అట్లా చేశాడు, ఇట్లా చేశాడని చెప్తావు గదా భీష్మ! అందులో ఘనకార్యాలేమున్నాయి? ఒక స్త్రీని చంపాడు. ఏవో జంతువుల్ని, పక్షుల్ని చంపాడు. ఏదో ఒక చెక్క బండిని విరగ్గొట్టాడు. అదో పెద్ద విషయమేంటి? అని అంటూ ఉన్నప్పుడల్లా నేను మనసులో ఏం ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. ఏమి మనసులో ఆ భావన చేస్తూ ఆ విషయం చెప్తూ వచ్చాను. ఎందుకంటే చెప్తూ ఉన్నది శిశుపాలుడిగా నా నోరు ఆ సమయంలో. శిశుపాలుడు భీష్ముడితో అంటున్న మాటలు మన వ్యాసుల వారు అక్కడ రాసి పెడితే నేను నా నోటితో చెప్తూ ఉన్న సమయంలో గూడా శిశుపాలుడు అంటూ ఉన్నాడు అని నోటితో చెప్తూ మనస్సులో దానికి అర్థమేమి అని విచారణ చేస్తూనే చెప్పాను. నేను జారిపోకుండానే అది చెప్తూ వచ్చాను. నేను ఇవన్నీ పెద్ద ఘనకార్యాలేంటి అని శిశుపాలుడు అంటూ ఉన్నాడు అని చెప్తూ నేను గూడా మర్చిపోయానంటే ఆ కథలకు అర్థమేంటో, అప్పుడు నేను అతత్ వస్తువుతో తాదాత్మ్యత చెంది జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అవి చెప్తూ కూడా నేను వాటి వెనకాల అర్థమేమి అని అర్థం చేసుకుంటూ వచ్చాను. ఆ సమయంలో ఒకటి ఆలోచన చేసుకున్నాను. మళ్ళీ ఇవన్నీ వచ్చినప్పుడు మనము భాగవతంలో ఎట్లైనా చర్చ చేస్తాం. కానీ ఇక్కడ ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. రామాయణంలో కబంధుడిని చెప్పినట్టు, భారతంలో శకటాసురుడిని చెప్తాను. లేదా భాగవతంలో. ఈ శకటాసురుడేమి, శకటం అంటే ఏమి? బండి. మధ్య మధ్యలో ఈ మధ్యన కూడా ఎవరో ఒకళ్ళు నాతోటి ఈ మాట అన్నారు. ఏదో బండి నడుస్తూ ఉండాలి గదా! అని అంటే విన్నాను. ఏదో బండి నడుస్తూ ఉండాలి గదా! నడుస్తుంది బండి. ఏమి బండి ఆగిపోయింది? అని చెప్తూ ఉంటారు. మధ్య మధ్యలో అంటూ ఉంటారు. ఈ మధ్యన ఎవరో అంటే నేను విన్నాను. బండి నడవాలి మరి అని అంటూ ఉంటే. ఈ బండి అంటే ఏమి? ఈ దేహమన్న బండిని నడిపించడం మాత్రమే పెద్ద పరమావధిగా దాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ బండి నడిపించడం పెద్ద విషయంలాగా, ఘనకార్యంలాగా.
అటువంటి బండిని విరగ్గొట్టేయడం అత్యవసరము. లేకపోతే శకటాసురుడయిపోతాం మనం. ఓన్లీ దేహాన్ని మెయింటైన్ చేసుకుంటూ తిరిగామంటే, అయితే కబంధుడిలాగా తెచ్చుకొని తిని కూర్చోవడం, లేదా శకటాసురుడిలాగా బండేసుకొని తిరగడం. దేహమన్న బండి. దాన్ని ఎట్లోకట్లా మెయింటైన్ చేస్తూ నడిపిస్తూ ఉండడము. ఇటు శకటాసురుడు, అటు కబంధుడు గాకుండా మనము బుద్ధి పెట్టి ఆలోచించాలి. పరవశంతో కాదు, స్వవశంలో ఉండాలి. ఉపాధితో సంబంధం లేకుండా సమాధి స్థితిలో ఉండాలి. ఎట్లా మళ్ళీ అన్నీ ఆపేసి కాదు. జరుగుతూ ఉంటే సాక్షి మాత్రంగా చూస్తూ వాటిని కూడా నా రూపంగా చూస్తూ ఉండాలి. ఆ రకంగా చేయకపోతే ఏమైపోతాము? క్రీడా మృగం అవుతాము. ఆట బొమ్మ అవుతాము. దేనికి? మన దేహేంద్రియాలకే మనము ఆట బొమ్మ అయిపోతాము. ఇప్పుడు ఏదో ఒక మనిషి ఉన్నాడు. ఆయన తోలు బొమ్మల్ని ఆడిస్తున్నాడనుకోండి. ఆయన ఆడిస్తుంటే తోలు బొమ్మలు ఆడుతూ ఉండాలి గానీ, తోలు బొమ్మలు ఆడిస్తూ ఉంటే ఆయన ఎగురుతూ ఉన్నాడనుకోండి. ఇంకెంత అసహ్యంగా ఉంటుందక్కడ. అసహ్యము అంటే సహించడం కష్టము. తట్టుకోలేకుండా ఉంటుంది పరిస్థితి. అట్లా ఇక్కడ నా వల్ల ఇంద్రియాలు నడుస్తున్నాయని చూడ్డం మానేసి, ఇంద్రియాలు చేస్తున్నవన్నీ నేనే చేస్తున్నానని తగులుకున్నామంటే, మనం వాటికి ఆట బొమ్మైపోతాము. క్రీడామృగమైపోతాము. ఆ చాడ్పున వీడు వర్తిస్తూ ఉన్నాడు మన పురంజనుడు. అంటే ఎవరు? ఈ రకంగా ఉన్న ప్రతి వాళ్ళు. ఆ పురంలో అంటే ఆ దేహంలో ఉండి కాపురం ఉంటూ కొన్ని దినాలకి ఇక్కడేంటో పురంజుడు ఒకానొక రోజు ఏదో ధనుస్సు ధరించి బయలుదేరాడని చెప్తున్నారు. ఒకానొక రోజెందుకు ప్రతిరోజు మనము ఆ పురము నవరంధ్రాలతో ఉన్న ఆ పురం ఏదున్నదో దాంట్లోనే ఉంటూ మనము ఆ దేహమన్న బండి రథం వేసుకుని బయలుదేరుతాము. ధనుస్సన్న మనస్సు పట్టుకుని కోరికలను తీర్చుకోవడం కోసం బయలుదేరుతాము. దాని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ బండిని అంటే దేహమన్న బండి. పైగా ఇది 2 రకాలుగా చూడాలి. ఒకటి యాక్చువల్‌గా ఫిజికల్‌గా దేహమన్న బండి. కాళ్ళు, చేతులతో వాటితో ఉన్నది. ఆ లోపల ఉన్న మనసన్న రథము. మనోరథం అని పిలుస్తారు. ఇప్పుడు వీటి గురించి ఇక్కడ చాలా అందంగా చెప్తున్నారు వ్యాసుల వారు. ఆయన ఎట్లా చెప్పినా సరే నాకు ఓన్లీ ఇట్లానే కనిపిస్తున్నది. కథగా చెప్పడం కష్టంగా ఉన్నది. కాబట్టి ఇట్లానే చెప్తాను. మీకు కూడా ప్రాబబ్లీ కష్టమే దాన్ని కథలాగా చూడాలంటే. కాబట్టి మనం దేహేంద్రియాలుగానే, మనసుగానే చూద్దాం పట్టండి. పంచాశ్వయుక్తంబు పంచబంధనము చక్రద్వితయము యుగద్వయము ఆశువేగము ఏకాక్షము కూబరద్వయము పతాకా త్రితయము ఏకరశ్మియుతము ఏకసారథికము సప్తవరూధము స్వర్ణభూషణము పంచవిక్రమము ఏకనీడ ప్రకట పంచప్రహరణము అయిన రథము కాంచన రచిత వర్మము ధరించి విలసత్ అక్షయతూరిణ కలితుడగుచు కడకంతీపింపన్యెక్కి ఏకాదశ ప్రసంఖ్య సేనా సమేతుడై సరభసముగా బయలుదేరాడు. సరభసము పొద్దున్న లేవగానే ఉంటుంది ఇంకా ఇళ్లల్లో హడావిడి అంతా ఇంతా గాదు. 6, 7 అవుతున్నది, తెల్లవారుతున్నది, పొద్దునవుతున్నది. తెల్లవారి 6, 7 గంటలు అవుతూ ఉన్నదంటే ఇంక ప్రతి ఇంట్లో ఉంటుంది ఈ సరభసం. ఇంక అంతా ఇంత గాదు రభస. ఇంక టిఫిన్ బాక్సులు కట్టుకోవడాలు, పాలవాళ్ళు రావడాలు, పెరుగులున్నాయా లేదా చూడ్డాలు, టిఫినీలు, కాఫీలు, స్నానాలు, పానాలు, ముఖాలు, పళ్ళు, బాత్రూమ్‌లు, దానికోసం క్యూలు, లైన్‌లు. ఇంక అంతా ఇంత గాదు. సరభసం అంటే. ఇంతకి అదేమి ఆ బండి. పంచాశ్వయుక్తము 5 అశ్వాలతో. ఒకవేళ స్థూల దేహమైతే పంచప్రాణాలు ఆ గుర్రాలు. స్థూల దేహమైతే పంచ ఇంద్రియాలు ఆ గుర్రాలు. పంచబంధనాలు. పంచ తన్మాత్రలనుకుందాము. ఏదో చక్ర ద్వితయము 2 చక్రాలు. సదసత్తులు, సుఖ దుఃఖాలు అన్న చక్రాలు. ద్వంద్వాలన్న చక్రాలు పెట్టుకొని నడుస్తుంటుంది ఈ బండి. మన శకటాసురుడు ఎట్లా నడుస్తాడు? వాడి చక్రాలేవి? ద్వంద్వాలే వాడి బండికున్న చక్రాలు. వాడి బండి వాడే బండి. శకటాసురుడు వాడి బండికి ఉన్న 2 చక్రాలేవి అంటే ద్వంద్వాలు. ఏదో నొగ అని పిలుస్తారు. అవి ఒక 2 ఉంటాయి కలిపేవి. రాత్రి, పగలు మొదలైనవి. ఆశు వేగం ఇంక దానికి అంతా ఇంత కాదు వేగము. ఒక అక్షం ఉన్నది దానికి. మనసని ఒక అక్షం అన్నింటిని కలుపుతుంటుంది. కూబర ద్వయం 2 కూబరాలుంటాయి.
ఒకటి రధికుడు కూర్చోడానికి, ఒకటి సారథి కూర్చోడానికి. రధికుడు ఎవరింతకీ? మన పురంజనుడు అనుకుందాము. సారథి ఎవరు దాన్ని నడిపిస్తున్నది? పేరు, ఊరు లేకుండా, ఏ కర్మలు లేకుండా ఒక సఖుడున్నాడని చెప్పారు గదా! ఇంతకన్నా ముందు. ఏదో అవిజ్ఞాత నామ, అవిజ్ఞాత చేష్ట అని ఒక సఖుడున్నాడు స్నేహితుడని. వాడు సారథి ఇక్కడ ఆత్మ. వీడు గూడా అదే ఆత్మ పాపము. కానీ వీడు నేను రధికుడిని, నేను దీన్ని నడిపిస్తున్నాను అనుకుంటున్నాడు కదా! అహంకారంతోటిప్పుడు. ఒకానొక సమయంలో ఎప్పుడైతే పరవశం పోయిందో వాడికి, ఎప్పుడైతే ఉపాధి నశించిందో, లయమైందో, అప్పుడు వాడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు అదే నేనని తెలుసుకుంటాడు. ఇంకా అక్కడికి రాలేదు గదా! వాడు. స్వవశంలో లేడు మనవాడు. సరే ఇంతకీ ఒక రశ్మి ఉన్నది. దాన్ని పట్టి వెనక్కి లాగేది పగ్గము, బుద్ధి. ఒక సారథి మన ఆత్మ. సప్తవరూధము దానికి 7 కవచాలు, తొడుగులున్నాయి. 7 తొడుగులున్నాయి. ఏవి మళ్ళీ తొడుగులన్నీ మనకి? ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇట్లాంటివే ఉంటాయి ఆ నంబర్ చెప్పినప్పుడల్లా మనకి. స్వర్ణభూషణము, పంచవిక్రమము 5 విధాలుగా నడుస్తూ ఉంటుంది. మన కర్మలు ఒక 5 రకాలుగా ఉంటాయని చెప్తారు. పట్టుకోవడం, వదలడము, పైకెగరడము, కిందికి వెళ్ళడము, కదలడం అని ఏంటో ఉంటాయి కొన్ని. ఒక 5 రకాల కదలికలుంటాయి. ఒక నీడ, నీడ అంటే ఏదైతే గూడున్నదో హృదయం అని పిలుస్తారు. పంచ ప్రహరణాలు, ప్రహరణాలంటే ఆయుధాలు. మనకున్న ఆయుధాలేవి? పంచ తన్మాత్ర సాయక అని లలితా సహస్రంలో చెప్పినట్టు వాటిని పెట్టుకొని బయలుదేరుతాము. ఇటువంటి ఒక బంగారపు రథం ఉన్నది. మనకది బంగారం. మన మనసంటే మనకి చాలా ఇష్టం. ఏదో వర్మ ధరించి, కవచం ధరించి ఇంకా క్షయమన్నది లేదు. మన ఆలోచనలకు, మన కోరికలకు అంతు లేకుండా ఉంటుంది. వాటితో కలిసి వాడు ఇంక దాన్నెక్కి పొద్దున లేస్తాడు. ఆ రథాన్ని తీస్తాడు. దాన్ని బాత్రూమ్‌కి తీసుకొచ్చి దాన్ని కడిగి, శుభ్రం చేసి, దానికి బొట్లు, బోనాలు, పౌడర్‌లన్నీ పెట్టి, దానికి తలకాయంతా దువ్వి, దానికి అన్నమంతా పెట్టి, దాన్ని మూతంతా తుడిచి, రుద్ది, దానికి బట్టలు తొడిగి, శుభ్రం చేసి, దాన్ని ఎక్కి ఇంకా కార్‌లో ఎక్కి బయలుదేరినట్టు బయలుదేరుతాడు. ఏకాదశ ప్రసంఖ్య సేనా సమేతుడు. ఈ 11 వాడితో పాటే ఆ బండిలో తయార్. ఈ 11 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనస్సు మొత్తం అన్నీ కలిసి వాడితో పాటు బయలుదేరితే ఇంకా రభస అంతా ఇంత కాదు వీడి హడావిడి పొద్దున చూసేసరికి. వాడు అంటే వాడు గావచ్చు, ఆమె గావచ్చు మళ్ళీ. వాడు అంటే ఓన్లీ ఈ రభసంతా వీళ్ళకే ఉన్నది. వాళ్ళకి లేదని మళ్ళీ గాదు. చెప్తూ ఉన్నది అందరి గురించి. పురంజనుడు అన్నంత మాత్రాన మగవాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నారు గాదిక్కడ. దేహపరంగా ఆడ దేహంలాగా, మగ దేహంలాగా, చిన్న దేహంలాగా, పెద్ద దేహంలాగా, ఏదో తెల్ల దేహము, నల్ల దేహము, ఏదో జుట్టున్న దేహము, జుట్టు లేని దేహము, పళ్ళున్న దేహము, పళ్ళు ఊడిన దేహంతోటి సంబంధం లేదు. ఏ దేహమైనా సరే, ఆ దేహంలో దూరి ఉన్న పురంజనుడి గురించే చెప్తున్నారిక్కడ. పురంజని అంటే వాడి స్వభావము, వాడి గుణం అని అర్థం. ఇంతకి వాడు ఆ పురాన్ని వెడలి పంచప్రస్థంలోకెళ్తున్నాడు. పంచప్రస్థం అంటే ఏమి? ప్రపంచం అని అర్థం. ప్రపంచంలోకెళ్ళిపోతున్నాడు వాడు. వాడేం చేస్తున్నాడు? ప్రపంచంలోకెళ్తున్నాడు. ఎక్కడి నుంచి? ఇంద్రప్రస్థం నుంచి ప్రపంచానికెళ్తున్నాడు. ఇంద్రప్రస్థం అంటే ఏమి? ఇంద్రం, మనసు. మనసు దగ్గర నుంచి వాడు లోపల నుంచి బయలుదేరి బయటికి ప్రపంచంలోకెళ్ళిపోతున్నాడు వాడు. వనంబున కుంజని అందు విడవరాని మహిషిని గాదక్కడ. అందు అతదర్హ అయిన జాయాం విహాయ అంటే ఏంటో చెప్తాను. మృగయాసక్తుడై దృప్తుడగుచు ధనుర్బాణంబులు ధరించి సంచరించుచు ఆసుర వర్తనంబునం తగిలి ఘోరాత్ముడు అదయ్యుడు అయి నిశాత సాయకంబుల చేత మృగవ్రాతంబులను పరిమార్చనో. ఇంకా బయలుదేరాడు. అంతఃపురం అంటే అంతఃకరణము వదిలిపెట్టి లోపల నుంచి బయలుదేరాడు. బయటికి వచ్చాడు వాడు ప్రపంచంలోకి. అక్కడ అంతఃకరణం లోపలే వదిలిపెట్టాలి. ఎందుకు అంటే ఆ అంతఃకరణానికి అంటే మన స్వభావం ఏదున్నదో, మన ప్రమద
ఆ గుణము అనుభవించదు. దానికి అనుభవం లేదు. అది జడ పదార్థం. అది జడము. దానికి అనుభవం లేదు. కాబట్టి అది అతదర్హ. దానికి అర్హత లేదు. ఓన్లీ వీడు మాత్రమే అనుభవించగలడు. కాబట్టి అతదర్హ అయిన దాన్ని వదిలిపెట్టి అక్కడే వీడు బయటికి కోరికలు తీర్చుకోవడం కోసం వెళ్తూ ఉంటాడు. దేన్నెక్కడ వదిలిపెట్టాడు వాడు? ఏదైతే తమో గుణంతో కూడి ఉన్న వాడి స్వభావం ఉన్నదో దాన్ని లోపలే వదిలిపెట్టాలి. వీడు రజోగుణంతో బయలుదేరుతూ ఉన్నాడు. ఎందుకు అంటే తమో గుణము కర్మలు చెయ్యదు. అది అతదర్హ. ఆ జడము ప్రకృతి జడమైన ప్రకృతి అతదర్హ. అది దానికి అనుభవం లేవు, అవన్నీ లేవు. అది వీడు మాత్రమే రజోగుణంతో ఉంటాడు. నేను అంటాడు, కర్తనంటాడు. కాబట్టి వాడు ఎందుకు కర్తనంటాడు? వాడు అనుకున్నాడు గదా! ఇక్కడ కూర్చొని. అది తింటే నేనే తిన్నాననుకుంటాడు. ఏంటేంటో చేసుకుంటాడు. కాబట్టి వాటన్నింటికి అనుభవాలు నేనే పొందుతాననుకోని బయలుదేరుతూ ఉంటాడు. దాన్నొదిలిపెట్టి మృగయాసక్తుడై మృగతృష్ణల వెంట వాటిపైన ఆసక్తులతో బయలుదేరి తృప్తుడు దర్పించి ఉంటాడు వాడు. అహంకారంతో అంటే అహంకర్త భావంతో ఉంటాడు. అందుకని నేను భోక్తననుకుని అనుభవాల కోసం బయలుదేరుతూ ఉన్నాడు. ఎట్లా? ధనుస్సును, బాణాలను పట్టుకుని. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అయి బయలుదేరుతాడు వాడు. ధనస్సన్న మనస్సు, ఇంద్రియాలన్న బాణాలు తీసుకుని వాడు సంచరిస్తూ ఆసుర ప్రవర్తనలో, అసువులలో రమిస్తూ ఉంటాడు వాడు. ఇంద్రియాలతో ప్రవర్తిస్తున్నప్పుడు వాడు ఇంద్రియారాముడు, ఆత్మారాముడుగా ఉండవలసిన వాడు ఇంద్రియారాముడై, వాడు ఆసురీ లక్షణంతో ఎందుకు అంటే అసువులలో రమిస్తూ ఈ విధంగా కర్మలు చేస్తూ ఘోరాత్ముడై అహంకారము 3 విధాలుగా ఉంటుంది. ఒకటి ఘోరము, ఒకటి శాంతము, ఒకటి మూఢము అని దాని లక్షణాలు. అది సత్వగుణంతో ఉంటే శాంతమై ఉంటుంది. తమోగుణంతో ఉంటే మూఢమై ఉంటుంది. రజోగుణంతో ఉంటే ఘోరమై ఉంటుంది. ఇక్కడ ఘోరాత్ముడని ఎందుకు చెప్తున్నారంటే వాడు అహంకారం యొక్క రజోగుణ లక్షణంతో ఉన్నాడు. అందుకే దయ లేదు వాడికి. వాడి మీద వాడికి దయ ఉండదు. పక్కన వాటి మీద దయ ఉండదు. వాడికి ప్రపంచం మీద దయ లేదు. వాడి కోరికలు తీర్చుకోవడం మీదే ఫోకస్ ఉంటుంది. దేహం ఎంత అలసిపోయినా సరే వాడు ఇంకా ఏవో కోరికలు తీర్చుకోవడం కోసం బయలుదేరుతూ ఉంటాడు. మిగిలిన వాళ్ళందరికీ అలసట కలిగినా సరే వీడి కోరికలు తీరిందాకా వీడాగడు. ప్రకృతి ఎంత హింసను అనుభవిస్తున్నా సరే వీడి కోరికలున్నంత వరకు వీడికి దయ లేదు. నిశాత సాయకంబుల చేత వాడి అయిన వాడి షార్ప్‌గా ఉన్న వాడి ఇంద్రియాలను బెట్టుకుని, ఆ మృగవ్రాతము మృగతృష్ణల వెంట వ్రాతం అంటే సమూహం అన్ని మృగతృష్ణలు నిజంగా ఉన్నాయి. ఆ కలలోని పదార్థాలివన్నీ. కలలో కనిపిస్తూ ఉన్న పదార్థాల్లాంటి వీటన్నింటి వెనకాల ఈ మృగతృష్ణల వెంటబడివాడు, ఇంక వాటిని చంపుతూ వీడు చస్తూ బయలుదేరుతాడు. రాజులకు మృగయా వినోదంబు విహితానుష్ఠానం బగుచుండ ఆసర వృత్తి ఎట్లయ్యెను అని మనకు అనుమానం రావచ్చు. ఈ విధంగా వేటాడడము విహితమే గదా! దేహమున్నది అంటే కోరికలు తీర్చుకోవచ్చు, పర్వాలేదు ధర్మంగా కర్మలు చెయ్యి అని చెప్తారు గదా! అది విహితానుష్ఠానమే గదా కర్మలు చెయ్యడము. అది ఆసుర ప్రవృత్తి ఎట్లయింది? అని పూర్వపక్షి ప్రశ్న వేస్తే చెప్తాను పట్టు అని అంటివేని. ఇది రాగప్రాప్తం బగుటను విహితంబు గాదు. కోరికలతో చేస్తున్నావు గాబట్టి కర్మలు విహితం కావు. నువ్వు కర్మలు చెయ్యొచ్చని ఎప్పుడు చెప్తుంది మనకు మన శాస్త్రము? ఎప్పుడైతే కోరికలు లేకుండా, ప్రతిఫలాపేక్షలు లేకుండా, కేవలము కర్తవ్యమనుకుని యథాశాస్త్రం చేస్తూ వెళ్ళావు అంటే, అప్పుడు అటువంటి కర్మ నిన్ను బంధించదు. అది విహితము. కానీ కోరికలు తీర్చుకోవడం కోసము, ప్రతిఫలాపేక్షల కోసము, వైరాగ్యం లేకుండా, జ్ఞానం లేకుండా చేసే కర్మలన్నీ కూడా నిన్ను బంధిస్తాయి. అవి వద్దు, వదిలిపెట్టు అని చెప్తుంది. అని సిద్ధాంతి దానికి జవాబు చెప్పి వినుము అంటూ, రాజు మేధ్యంబులైన పశువులనే వనంబునందే యథోపయుక్తంబుగానే వధింపంజనును.
రాజు అంటే రజోగుణంతో ఉన్నవాడు. అందుకనే మనకు మొత్తం అన్ని కథలు ఒక రాజున్నాడు, అనగనగా ఒక రాజున్నాడు అని మొదలుపెడతారు. దుష్యంతుడైనా సరే, దశరథుడైనా సరే, ఇంకెవరైనా సరే అందరూ రాజులే ఎందుకు? రాజు అంటే రజోగుణంతో ఉన్నవాళ్ళు అని చూపిస్తారు. మళ్ళీ రాముడిని గూడా రాజునే ఎందుకు చూపిస్తారు? రాజు అంటే రజోగుణం అని చెప్పుకున్నాం గదా! ఇప్పుడే. ప్రతివాడు యయాతి గూడా రాజే, ప్రతివాడు రాజే. అందరిని రాజులుగా చూపిస్తూ ఉన్నారెందుకు అంటే రజోగుణంతో అని చెప్పావు గదా! మరి రాముడిని గూడా రాజని చెప్తారు. ఆయన గూడా రజోగుణంతో ఉన్నాడా అంటే కాదు. రాముడి దగ్గరికొచ్చేసరికి ఆయన ఇంద్రియారాముడు గాదు. ఆయన ఆత్మారాముడు గాబట్టి, రాజు అంటే రాజిల్లుతున్నాడు ఆత్మ ప్రకాశం అని అర్థం అప్పుడు. విషయం మారుతుంది చంద్రుడిలాగా. చంద్రుడిని కూడా రాజనెందుకు పిలుస్తారు? చల్లటి ప్రకాశంతో కనిపిస్తూ ఉన్నవాడు, రాజిల్లుతూ ఉన్నవాడు రాజు. కాబట్టి రాముడిని చంద్రుడితో పోల్చి రాజని చెప్తారు. రాముడొక్కడు దానికి ఎక్సెప్షన్. రాముడు మనం చూసే మొత్తం కథల్లో వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి మనకు చెప్తూ ఉన్న కథలన్నిట్లో రాజులు అన్నప్పుడు అందరూ మాక్సిమం రజోగుణంతో ఉన్న వాళ్ళ గురించే చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ వేటాడుతూనే ఉంటారు. మృగాల వెంటబడి పోతూ ఉంటారు. ఎందుకు? వేటాడడం అంటే కోరికల్ని వేటాడుతూ ఉంటారు. మృగతృష్ణల వెంటబడి పోతూ ఉంటారు. అలసిపోతూ ఉంటారు. శాపాల పాలవుతూ ఉంటారు. చస్తూ ఉంటారు. మళ్ళీ మన పరీక్షిత్తులాగా బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మొత్తం వాళ్ళే ఉంటే వీళ్ళందరి మధ్యలో ఒక్కడు మాత్రం చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు మన రామచంద్రుడు. ఎందుకు అంటే ఆయన రాజు. ఆయన రాజిల్లుతూ ఉన్న రాజు. రజోగుణంతో ఉన్న రాజు గాదు. అదొకటే ఎక్సెప్షన్ ఉంటుంది. ఇక్కడ మిగిలిన రాజులు, రజోగుణంతో ఉన్న రాజులు ఇక్కడ మన పురంజనుడు లాంటి రాజులెవరున్నారో, వాళ్ళు కావాలంటే ఈ మృగయ అంటే వేటాడడం కోసము మృగతృష్ణ వెంట పడిపోవచ్చు. కానీ, అది గూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాటిస్తూ. మేధ్యంబులైన పశువులనే వేటాడాలి. అయోగ్యమైన కర్మలు చేయడానికి వీల్లేదు. నిషిద్ధమైన కర్మలు చెయ్యరాదు. కామ్య కర్మలు చెయ్యరాదు. కేవలము నిష్కామ విహిత కర్మలను మాత్రమే చెయ్యాలి. ఆ విధంగానే మేధ్యమైన పశువులు అని చెప్తారు. యథోపయుక్తము ఎంత యుక్తమో అంతవరకే. అది గూడా నిష్కామ కర్మలు విహితమైన కర్మలే. కానీ ఎట్లా బడితే అట్లా, ఎంత బడితే అంట, ఎప్పుడు బడితే అప్పుడు గాదు. నిష్కామంగా కర్మలను, విహితమైన కర్మలను ఎంత అవసరమో అంతవరకు మాత్రమే చెయ్యవలసి వస్తుంది. నియమమాత్రంగా చేయవలసి వస్తుంది అని నియమమున్నది మనకు. నియమాలు పాటించాలి. అట్లుగాక నియమోల్లంఘనంబునన్ కర్మాచరణుడగువాడు అభిమానంబునొంది కర్మబద్ధుడై గుణప్రవాహ పతితుడు నష్టప్రజ్ఞుడు అయ్యి అధోగతిన్ కూలును. అట్లా కాకుండా వాడు నియమాలన్నీ ఉల్లంఘించి వాడు ఇష్టమొచ్చినట్టు కర్మలు చేసుకుంటూ పోయాడంటే అభిమానం పొందుతాడు. కర్మాభిమానం కలుగుతుంది వాడికి. ఇది చాలా పెద్ద బంధమైపోతుంది. కర్మ బంధమవుతుంది. ఈ కర్మ బంధాలన్నీ జన్మ బంధాలవుతాయి. అందులో నుంచి బయటపడడానికి వాడికి చాలా కష్టమవుతుంది. వద్దు అన్న విధంగా కర్మలు చేస్తూ పోతే, కోరికలతో చేస్తాడు, ప్రతిఫలాపేక్షలతో చేస్తాడు వాడు. నేను చేస్తున్నాను అన్న అహంకర్త భావంతో చేస్తాడు అంటే, ఆ కర్మల పైన అభిమానం కలుగుతుంది. నా పని, నా ఉద్యోగము, నేను చేశాను, నేను చేయకపోతే జరగదు అని దాంతో అభిమానం పెట్టుకుంటాడు. మళ్ళీ తాదాత్మ్య భావన వీడు దేంతో పెట్టుకుంటాడు? కర్మలతో పెట్టుకుంటాడు పోయి. అది నాది అని మమకారం పెంచుకుంటాడు. దాంతో కర్మలకు బద్ధుడవుతాడు వాడు. జరాసంధుడవుతాడు. వాడు చీలిపోతాడు రెండుగా. ఆత్మానాత్మలుగా. ఇంక గుణాల ప్రవాహంలో పతితుడవుతాడు. పడిపోతాడు వాడు. వాడి ప్రజ్ఞానమంతా నష్టమైపోతుంది. ఆత్మజ్ఞానం నశించి వాడెవడో వాడు మర్చిపోయి అధోగతికి కూలిపోతాడు. జారిపోతాడు ప్రపంచంలోకి, ఇంద్రియాల్లోకి, దేహాల్లోకి, ప్రాణాల్లోకి, మిగిలిన మొత్తం ఇటువంటి సమూహంలోకి, ఈ సంఘాతంలోకి కూలిపోతాడు. జారిపోతాడు. చ్యుతుడవుతాడు. అచ్యుతుడు కాస్త పతితుడవుతాడు వాడు. ఇట్లవ్వటం చేసి సాధుజనులకు సర్వప్రకారంబుల ఆసుర వృత్తి మానంతగున్. కాబట్టి సన్మార్గంలో ఉన్నవాళ్ళు అన్ని విధాలుగా
అసువులలో రమించడము, దేహేంద్రియాలపైన కోరికలు పెట్టుకుని తాదాత్మ్య భావన చెంది ప్రవర్తించడము, ఆసురీ ప్రవృత్తి, అసువులలో రమించడము మానంతగునో, మానుకోవలసి వస్తుంది. ఆసురీ లోకాలు కలుగుతూ ఉంటాయి. అంటే మళ్ళీ మళ్ళీ అసువులతో, ప్రాణాలతో ఉన్న దేహాలు, జన్మలు కలుగుతూ ఉంటాయి. అట్లా ఉన్నారు అంటే దాని పేరే జారిపోవడం. జన్మల్లోకి మాటి మాటికి జారుతూ ఉంటారు వాళ్ళు. మాటి మాటికి పురాలు తెచ్చుకుని, అందులో చేరి ఈ దేహాలన్న రథాలు బండ్లేసుకొని కార్లు తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు. ఇంతకీ మనవాడు అంతన్ పురంజనుడు ఆ వనంలో అట్లా తిరుగుతూ ఉన్నాడు వాడు. కోరికలు తీర్చుకుంటూ, కర్మలు చేస్తూ పొద్దున్న లేచాడు కదా! పొద్దున్న లేచి ఎక్కడికో వెళ్తాడు. ఏంటేంటో చేస్తూ ఉంటాడు. వరచిత్ర పక్ష సునిశిత శరములచే శస్య వరాహ చమరీ రురు కాసర గవయ శల్య హరిణీ కరి హరి వృక పుండరీక కపి ఖడ్గములన్ వధించి మరియును. ఇక్కడ ఏదో కథగా చెప్తూ ఉన్నారు గాబట్టి, ఈయన నిజంగా ఓ రాజుగారు ఒక ఏంటో రథమెక్కి, ఏంటో ధనుస్సు బాణాలు పుచ్చుకుని ఏదో అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్న జంతువుల్ని చంపుతూ ఉన్నాడు అని కథ చెప్తూ ఉన్నారు. అక్కడ శ్రేష్టమైన, చిత్రమైన పక్షములతో ఉన్న సునిశితమైన వాడి అయిన బాణాలను బెట్టుకుని, శశములు కుందేళ్ళు, వరాహాలు పందులు, చామరీ మృగాలు, రుర్రు అంటే దుప్పులు, కాసర మృగాలు, అడవి దున్నలు, గవయ మృగాలు, ఎనుబోతులు, శల్య మృగాలు, ముళ్ళ పందులు, హరిణములు జింకలు, కరి ఏనుగులు, హరి సింహాలు, వృకములు తోడేళ్ళు, పుండరీకములు పెద్ద పులులు, కప్పులు, కోతులు, ఖడ్గమృగాలు అవి లేవు, ఇవి లేవు అన్నింటినీ చంపుతూ ఉన్నాడు అని కథగా చెప్పారు. వీడికి ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం, ఆ పని, ఈ పనని లేదు. ప్రతి పని పైన వేసుకోవడం, వాటిని తగిలించుకోవడం మెడకి, ఇంక తిరుగుతూ ఉండడం. ఇంక అన్ని పనులు వీడివే. ఏవో కావాలి, ఏవో మృగతృష్ణల వెంటబడి పోవాలి, ఏవో కోరికలు తీర్చుకోవాలి. ఒక్క రోజులో ఎన్ని చేయగలము అని చూసుకోవడం, ఇంక టు డూ లిస్ట్‌లన్నీ, బకెట్ లిస్ట్‌లన్నీ బెట్టుకోవడం, ఇంక బకెట్ తన్నుకుంటూ కూర్చోవడం పొద్దస్తమానము. ఇవాళ పొద్దున్న లేస్తే నేను ఇన్ని పనులు ఫినిష్ చేస్తాను. ఈ వారం ఇన్ని పనులు ఫినిష్ చేస్తాను అనుకోవడం. పొద్దున్న లేచి ఇంకా ఈ పనులన్నీ ఒక 7, 8, 10 పనులు పెట్టుకొని బయలుదేరుతాడు. ఒక్కొక్క 4, 5 అవుతాయి. అన్నీ చేస్తాననుకున్నాను. అన్నీ గాలేదు. ఇంకా కొన్ని మిగిలాయనుకుంటాడు. ఇంకేంటో విసుక్కుంటుంటాడు ఇంటికొచ్చి. అన్నీ చేశానంటాడు. ఏదో ఆనందిస్తుంటాడు ఇంటికొచ్చి. ఏవో పెట్టుకుని 1, 2 గాదు. ఎంత అవసరమో అంత మాత్రము. నీ దేహాన్ని, నీ కుటుంబాన్ని పోషించడం కోసం ఎంత మాత్రం అవసరమో అంత మాత్రం కర్మలు చేద్దామని ఉండదు. ఎంత అంటే దానికి అంతు లేకుండా ఉంటుంది. అనంతంగా చేస్తుంటాడు వాడు కర్మల్ని. అట్లా చేసి అలసిపోతాడు వాడు. దేహం అలసిపోతుంది. వాడు ఆ దేహమే నేననుకుంటాడు గాబట్టి, దేహం అలసిపోతే దానికి లిమిటేషన్స్ ఉంటాయి. నేనే అలసిపోయాననుకుంటాడు వీడు. వీడి పిచ్చి చాదస్తానికి. ఇంకప్పుడు వరసన్ మేధ్యామేధ్య వనం మృగంబుల ఘృణసన దుస్సహ క్రీడ సంహరించి శ్రమయుక్తుడై వేట చాలించి మరలి మందిరమునకు అర్ధిన్యేతెంచి అందు సముచిత స్నాన భోజన కృత్యములు తీర్చి అతి పరిశ్రాంత శయానుడగుచో పరిమళమిళిత ధూపవ్రాత వాసిత సర్వాంగుడగుచో స్రక్చందనములు వివిధ భూషణ చేలములు వెలయందాల్చి తుష్టుడును హృష్టుడును మరి ధృష్టుడై అనన్యజాకృష్ట చిత్తుడునై రతి ప్రసంగ కౌతుకం ఆత్మను దొంగిలింపగన్. ఇంక మేధ్యము లేదు, అమేధ్యము లేదు. విధి లేదు, నిషేధము లేదు. ఇది నువ్వు చెయ్యి అని చెప్పినవి లేవు, వద్దు అని చెప్పినవి లేవు. వాడికి తోచినవన్నీ కర్మలు చేస్తూ, వాడిష్టమొచ్చిన కర్మలన్నీ చేస్తూ, ఆ రకంగా గృణసనన్ దయమాలివాడు, దుస్సహ క్రీడన్ సహించడం కష్టం, తట్టుకోలేకుండా కర్మలు చేస్తాడు. పొద్దస్తమానం ఇంక రోడ్ల మీద చూస్తే కనిపిస్తారు వీళ్ళందరూ మొహాలు మాడ్చుకుని, సివియర్‌గా మొహాలన్నీ బెట్టుకుని, ఇంకా ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, ఏంటో హడావిడి. పక్కన వాడిని పోనివ్వడం అన్నది లేదు. నేను ముందుకెళ్ళిపోతాను, వాడిని తోసుకుంటూ ఎళ్ళిపోతాను, వాడిని తొక్కుకుంటూ ఎళ్ళిపోతాను, వాడిని ఈడుస్తూ వెళ్ళిపోతాను. ఆ విధంగా సంహరిస్తూ
శ్రమ ఎంత శ్రమ కలుగుతుంది. దాంతో ఇంక జాలే అనుకోని రాత్రయింది, చీకటయింది, షాపులు గూడా కట్టేస్తారు, ఆఫీసులు మూసేస్తారు. ఇంక అనుభవించడానికి ఏమీ లేదు, చేయడానికి ఏమీ లేదనుకున్నప్పుడు ఇంకా దేహానికి శ్రమ కలిగితే నాకే శ్రమ కలిగిందనుకుని వీడు మరలి మందిరమునకు అర్ధిన్యేతించి వెనక్కి తిరిగొస్తాడు. ఇంకా అక్కడ సముచిత స్నాన భోజన కృత్యములు దీల్చి ఇంటికొచ్చి ఏం జేస్తాడు, స్నానం జేస్తాడు, తింటాడు, ఇంగ గూర్చుంటాడు. బాగా అలసిపోతాడు. ప్రతిరోజు ఇంతే గదా! మన కథే మన కళ్ళ ముందు కనిపించేటట్టు చూపిస్తున్నారు మన వ్యాసుల వారు. శయ్యానుడగుచు ఇంక పడుకుంటాడు. ఇంటికొస్తాడు వాడేం జేస్తాడు, బట్టలు మార్చుకుంటాడు, స్నానం జేస్తాడు. సాయంత్రం పూట యోగా చేసే యాక్షన్ ఒకటుంటే, ఆ యాక్షన్ గూడా పూర్తి చేస్తాడు. జ్ఞానంతో సంబంధం లేని కర్మలివన్నీ. ఏదో వంట ఉంటే తింటాడు. టీవీ ముందు కూర్చుంటాడు. వాళ్ళతో వీళ్ళతోటి ఏమైనా మాట్లాడతాడు. పిల్లలకి హోంవర్క్స్ ఉంటే చేపిస్తాడు. చేపిస్తాడు అంటే వాడు అంటే ఓన్లీ మేల్ బాడీ. మనసులో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రకంగా చెప్తాను. పొద్దున్న లేస్తుందామె, హడావిడిగా ఏంటో తయారవుతుంది. ఆ బాడీ అంతా తుడిచి శుభ్రం చేసి దానికి అవి ఇవి దారనబోయేవన్నీ రాసి, దాన్నేంటో ముస్తాబు చేసి దాన్నెక్కి బయలుదేరుతుంది. దారనబోయే కర్మలన్నీ ఏంటేంటో చేయాలని చేస్తూనే ఉంటుంది సాయంత్రం దాకా. చేసి అలసిపోయి కొంపకు పడొస్తుంది. ఇంకొచ్చిన తర్వాత ఏదో స్నానం చేసి, ఉంటే ఏమైనా తిని, పిల్లలకి ఏమైనా హోంవర్క్స్ ఉంటే చేయించి, మళ్ళీ ఇవాళ ఎంత పనయింది, రేపెంతుందని జూసుకొని, మళ్ళీ ఫైనల్ టైమ్ ఇంకొకసారి వాట్సాప్ చూసి, ఇంకొకసారి మళ్ళీ ఈమెయిల్స్ చెక్ చేసి, ఇంకొకసారి చేయవలసినవన్నీ 30 సార్లు చేసి, మళ్ళీ ఇంకోసారి ఈమెయిల్స్ చెక్ చేసి, మళ్ళొకసారి వాట్సాప్ చూసి, ఇంక అయిన తర్వాత ఇంక పడుకుందామని ఇంక అప్పటికే బాగా అలసిపోయి, పోయి పడుకుంటుంది. పరిమళమిళిత ధూపవ్రాత వాసిత. పరిమళాలతో కూడి కొంచెం పర్ఫ్యూమ్స్ అన్నీ వేసుకొని, ఎందుకంటే పడుకునే సమయంలో కొంచెం మంచి వాసనలొస్తే ఏమైనా సరిపోయినంత ఏదో వేడిగా ఉన్న సమయంలో ఏసీ వేసుకుంటే, లేపోతే చల్లగా ఉన్నప్పుడు కొంచెం వేడిగా ఏదైనా చూసుకుంటే, అవన్నీ చేస్తే, ధూపాలన్నీ వేసుకుంటే మంచి సువాసనలన్నీ వస్తూ ఉంటే నిద్ర పడుతుంది. ఆ రకంగా సర్వాంగాలకి రకరకాల ఏదో గంధాలో, పర్ఫ్యూమ్సో కొట్టుకొని తయారై స్రక్చందనాలు పూలు, ఏమైనా పూలవన్నీ బెట్టుకొని అందంగా తయారయ్యి, వివిధ భూషణ చేలముల్ వెలయదాల్చి చక్కటి మెత్తటి కాటన్ గాని, లెనిన్ గాని బట్టలు ధరించి, నేను మధ్యలో కాటన్ అనగానే లెనిన్ అంటాను గదా! నన్నెవ్వరు క్వెషన్ చెయ్యలేదు. కాటన్‌కి, లెనిన్‌కి తేడా ఏమి? నువ్వు కాటన్ అంటావు, లెనిన్ అంటావని అడగలేదు. కానీ నాకే చెప్దామని అనిపించిందిప్పుడు. ఆ మాట అన్నాను గాబట్టి. కాటన్ వస్త్రాలు అంటే దూది అంటారు గదా! పత్తి. దానితో తయారు చేసే వస్త్రాలను ఏదో ఖాదీ అని పిలుస్తారు. లేదా ఖద్దర్ అని పిలుస్తారు. సరే. దూదితోటి, పత్తితోటి చేసేవి కాటన్ క్లోత్స్. అవి మెత్తగా ఉంటాయి. గాలాడుతూ ఉంటాయి. సుఖంగా ఉంటుంది. సిల్క్ వాటికన్నా సిల్క్‌వో, పట్టువో, జీన్స్ లాంటివో వేసుకుంటే పడుకోవడం కష్టము. కొంచెం మెత్తగా ఉంటే, గాలాడుతూ ఉంటే నిద్ర పడుతుంది సరిగ్గా. అవి కాటన్‌వి. లెనిన్ అని చెప్తాను గదా! మధ్యలో. లెనిన్ అంటే జనప నారతోటి వాటితోటి నారతోటి తయారు చేసే వాటిని మనం నార చీరలని చదువుతాం గదా! మధ్యలో. నార చీరలతో తయారు చేసే ఖద్దర్‌లాగా కొంచెం ముతకలాగా ఉంటాయి. కొంచెము థిక్‌గా ఉంటాయి. అవి లెనిన్. అవి ఎక్కువ రోజులు మన్నుతాయి యాక్చువల్‌గా. అవి గూడా మెత్తగానే ఉంటాయి. అంటే కాటన్ వస్త్రాలున్నంత మెత్తగా ఉండవు. కానీ మెత్తగానే ఉంటాయి. అవి కూడా చక్కగా గాలాడుతూ ఉంటాయి. కానీ కాటన్ వస్త్రాలు తొందరగా పల్చగా అయిపోతాయి. కొన్నిసార్లు ఉతికేసరికి తర్వాత చిరిగిపోతాయి తొందరగా. లెనిన్‌వి కొంచెం ఎక్కువ రోజులు మన్నుతాయి. అదొక్కటే తేడా. లెనిన్‌వి కొంచెం ఎక్కువ ముడతలు పడతాయి కాటన్ వాటికన్నా గూడా. ఆ తేడా ఉంటుంది. కొంచెం వస్త్రాలు ఏవి వాడతామని. మనం ప్రాబబ్లీ చూసుకోకుండా వాడతామేమో కాటన్, లెనిన్ ఏదేదని చూసుకోకుండా వాడతామేమో. కానీ చూస్తే అసలు ఆ తేడా ఉన్నది అని తెలిస్తే కాటన్‌దా ఇది, లెనిన్‌దా ఇది అని తెలుస్తుంది మనకి. ఇంతకీ అది ఏదో ఒకటి మనవాడు లేతే ఆమె చక్కగా భూషణాలు
అంటే ఒత్తుకోకుండా. అవన్నీ తగిలించుకొని, ఇవన్నీ పూసుకొని, అవన్నీ కట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని ఏంటో జేసి ఇంతకీ పడుకుంటే, పడుకున్నప్పుడు ఇంక తుష్టి హమ్మయ్య! మనము పొద్దున ఇన్ని పనులనుకోని బయలుదేరాం ఇన్నయ్యాయి. ఏదో ఇన్ని గాలేదు. ఏదో రేపు జేద్దాము అనుకుంటూ, అదిగో వాడు మనల్ని పలకరించాడు. ఇదిగో వీడు మెచ్చుకున్నాడు. వాడేంటో జేశాడు అని. ఇక్కడ దృష్టుడని రాశారు. దృష్టము అంటే ప్రగల్భాలు అని అర్థం. గొప్పలు జెప్పుకోవడం. ఇంక గూర్చొని పొద్దున ఏం జరిగిందంటే వాడేమన్నాడంటే నేనేమన్నానంటే, మా టీమ్‌లో ఏమైందంటే మా టీమ్ లీడ్ ఏమన్నాడంటే అని ఇంకేంటేంటో జెప్పుకొని ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు గుసగుసలు, గుసగుసలు, గుసగుసలు అని ఇక్కడ దృష్టుడని రాశారు. మనకు మూలంలో దృష్టుడని లేదు. దృప్తుడని రాసుంది. దృప్తి అంటే ఏదో దర్పంతో ఉండడము. మనవాడు ఏదో క్షుత్తు, త్రుట్టు, పరిశ్రాంతము అన్నీ అయ్యి ఇంటికొచ్చాడు. శ్రమతో ఉన్నాడు. స్నానం జేశాడు. తిన్నాడు. అలంకరించుకున్నాడు. ధూపాలన్నీ వేసుకున్నాడు. ఇంకా తృప్తుడు, హృష్టుడు, దృప్తుడు. సూదృప్తు ఉత్తగ గూడా గాదు. సూదృప్తుడు. బాగా దర్పంతో ఉన్నాడు అని ఇక్కడ ఆయన రాశారు. ఈ దర్పం గూడా బానే ఉంది. మహాగర్వంగా ఇంక వచ్చాడు పడుకోడానికి. లేదా ఇంక గొప్పలన్నీ జెప్పుకుంటున్నాడు ఇంక నిద్ర పట్టిందాక. దృష్టుడై ఉన్నాడు వాడు. ఈలోగా వాడికి లేదా ఆమెకు అనన్యజ ఆకృష్ట చిత్తుడై ఉన్నాడు. అనన్యుడు అంటే ఇంక అన్యము లేని వాడెవడున్నాడో ఆత్మ పదార్థము. ఆ అన్యము లేని దాని దగ్గర నుంచి జన్మించిందొకటి ఈ ఉపాధి ఒకటి కలిగింది గదా! మనసు. ఆ మనసు ఆకర్షిస్తూ ఉంటే వాడి చిత్తం అటు పోతూ ఉన్నది. మామూలుగా జనరల్‌గా డైలీ లైఫ్‌లో పెళ్ళైన వాళ్ళు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, కోరికలు తీర్చుకుంటూ ఉన్న వాళ్ళకు ఒకళ్ళ పైన ఒకళ్ళకు కోరిక కలుగుతుంది. ఇక్కడ మనము ఆది భౌతికమైన సాధన చెయ్యట్లేదు. ఆధ్యాత్మిక సాధన గాబట్టి, ఆధ్యాత్మికంగా ఏమి వీడికి మనసులో ఏ ఆకర్షణ ఇప్పుడు ఏది వాడిని లాగుతున్నది? నిద్ర కావాలి వాడికి. ఆ కోరిక లాగుతున్నది వాడిని. ఆ కోరికతో వాడికి నిద్ర కావాలని ఆశ కలుగుతూ ఉన్నది. అంతన్ స్వకీయ ప్రాణవల్లభయగు మహిషియందు మనంబు నిలిచి, ఆ వరారోహయు గృహమేధియు అయిన గృహిణినిన్ కానక, విమనస్కుడై నిజాంతఃపుర కామినులన్ కనుంగొని ఇట్లనియె. అంతఃపురం అంటే మనసని చెప్పుకున్నాం గదా! అంతఃకరణము. అందులో ప్రాణవల్లభ ఆ ప్రాణాలను నిలబెట్టే ఉపాధి ఏదున్నదో అది ఆ అంతఃకరణంలో నిద్రబుచ్చే ఆ తమో గుణం ఏదున్నదో అది కనిపించట్లేదు. మనసు విపరీతంగా విమనస్కమవుతూ ఉన్నది. ఆ గృహాన్ని నడిపిస్తూ ఉన్న ఆ మాయాశక్తి 3 విధాలుగా ఉంటుంది. కర్మలు చేస్తూ ఉన్నప్పుడు రజోగుణంతో, సత్వగుణం ఇప్పుడు మన వాళ్ళలో కనిపించట్లేదు కాబట్టి చెప్పుకోవడానికి గూడా లేదు. కానీ ఇక్కడ నిద్రపోవాలనుకున్నప్పుడు దేహం అలసిపోయినప్పుడు నిద్ర కావాలి. ఆ నిద్రా సుఖాన్ని ఇచ్చేది కూడా మళ్ళీ అదే. అదప్పుడు తమో రూపంలో ఉంటుంది. అది కనిపించట్లేదు. ఆ నిద్ర కనిపించట్లేదు వాడికి. నిద్ర పట్టట్లేదు. వాడు రజోగుణంతో ఉండి పొద్దున్నుంచి తిరిగి, 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 తిరిగి ఏవేవో చేసి, చేసి ఆలోచనలతో నిండి ఉన్న మనసుకి శరీరం అలిసిపోతే గూడా మనసు యాక్టివ్‌గా ఉన్నది. వాడికి నిద్ర పట్టట్లేదు. అందుకని ఆ నిద్రను వెతుకుతూ ఉన్నాడు. అంతఃపురంలో అంటే అంతఃకరణంలో ఆ నిద్ర కనిపించట్లేదు వాడికి. లేదా ఆమెకు. ఇంకా లోపలంతా వెతుకుతున్నాడు ఎక్కడున్నది నిద్ర అని ఇంకా. రామాజన సంఘములారా మానవతీ లలామ రామామణి సా ఆరామల కృపచే మెలగుదురా మానుగ కుశలమా పరామర్శింపన్ అని లోపలంతా వెతుక్కుంటూ ఉన్నాడు. ఓ రామల్లారా ఇంద్రియారాముడై ఉన్నాడు గదా మనవాడు. ఇంద్రియారాముడు గాబట్టి ఇంద్రియాలు వాడిని అలరించే ఇంద్రియాల్ని కనుక్కుంటున్నాడు. ఎక్కడ ఉన్నది మనకి నిద్ర? ముందు కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. ఆ ఇంద్రియాన్ని ట్రై జేస్తాడు. చెవులను ఏది వినకుండా ట్రై జేస్తాడు. ఆ ఇంద్రియాన్ని మూస్తాడు. టీవీ గట్టేస్తాడు. నోరెప్పుడో గట్టేసుంటాడు. లేతే ఆ ప్రగల్భాలని చెప్పినవన్నీ చెప్పి ఇంక ఆపేస్తాడు. ఇంకా తర్వాత ఇంద్రియాలన్నిట్లో వెతుకుతున్నాడు వాడు. ఎక్కడున్నది నిద్ర అని. ఓహ్! రామాజన సంఘములారా, ఓ సంఘం ఈ మొత్తం ఈ గ్రూప్ అంతా అడుగుతున్నాడు.
ఆ మానవతి, ఆ మనస్సు, ఆ రామామణి నన్ను రమింపచేసే ఆ నిద్ర అది ఆరామల కృపచే మెలగుదురా దాంతో అది బానే ఉందా? మీరింకా కదులుతూనే ఉన్నారు. అది బానే ఉందా? అది కుశలంగా ఉందా? కనిపించట్లేదు నా నిద్ర, నా తమో గుణము. సార వివేకలారా గృహ సంపదలు ఈ ఎడ పూర్వరీతిచే ఆరయగా రుచింపవు. ఈ రుచి నొందకున్న కననేర్చునే తద్గృహమేది సౌఖ్యములను. సారాన్ని గ్రహించే ఓ గ్రహాల్లారా, ఇంద్రియాల్లారా, ఈ గృహ సంపదలు ఈరోజు ఇంతకు ముందులాగా కనిపించట్లేదు, రుచించట్లేదు. ఈ ఇంద్రియాలతో రమించడం ఇంక నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు బానే యాక్టివ్‌గా ఉన్నారు గానీ, ఓ కన్నో నాకు చూడబుద్ధి గావట్లేదు, రుచించట్లేదు, ఇంక నేను టీవీ చూడను. ఓ చెవ్వు నువ్వు బానే యాక్టివ్‌గానే ఉన్నావు గానీ, నాకేం వినబుద్దవ్వట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓ నోరు నేనిప్పుడేమి నీ గురించి ఆలోచన చెయ్యను అని పాపము నాకు రుచింపట్లేదు. నాకు ఇంద్రియాల సుఖాలొద్దిప్పుడు. ఇంద్రియారాముడిని కాను నేను. నాకు నిద్రా సుఖం కావాలి. ఆ రుచి లేకపోతే ఈ సుఖం తెలియదు. నిద్ర లేకపోతే మళ్ళీ ఇంద్రియాలతో రమించడం కుదరదు. కాబట్టి నాకా సుఖం కావాలి. అది గూడా గాక ఒకవేళ నిద్రా సుఖం లేకపోయిందంటే మాత్రము అట్లగుటన్ చక్రవిహీన రథమునందు ఉన్నట్టు అరయన్. చక్రాలు లేకుండా ఉంటే బండి ఎందుకు పనికి రాకుండా ఉంటుంది. అట్లా ఉంటుంది. విరిగిపోయిన రథంలో ఉంటే వాడేమనుభవిస్తాడు? దేహమంతా అలసిపోయి ఉన్నది. దానికి నిద్ర పట్టట్లేదంటే, ఇంద్రియాలన్నీ ఉన్నా, పని చేస్తూ ఉన్నా గూడా వాడికి సుఖం కలగదు. అటువంటి బండిలో వాడు ప్రవర్తించలేడు. మళ్ళీ నేను రేపు పొద్దున పోవాలి. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే రేపు పొద్దున పోయి మళ్ళీ పనులు, కర్మలు చేసుకోలేను నేను. కావున తలకొని నాకు తాను సుపథంబున ప్రజ్ఞ జనింపజేసి సంచలత్ ఉరు దుర్భర వ్యసన సాగర మగ్నుడనైన నన్ను నిశ్చలమతిని ఉద్ధరించి అనిశంబు మత్ ప్రియయైన భార్య ఏవలనంచరించుచున్నదో అనివారణ నాకు ఎరిగింపరే దయ్యన్న. దయతో నాకు చెప్పండి. నా తమోగుణము, నా నిద్ర ఎక్కడ ఉన్నది చూపించండి. నాకు తాను ప్రజ్ఞ జనింపచేస్తుంది అని చెప్పారు. ప్రజ్ఞ కలిగిస్తుంది నాకు అని చెప్తున్నారు. ఈ ప్రజ్ఞ అంటే ప్రజ్ఞానం బ్రహ్మ గాదు. ఈ ప్రజ్ఞ ఏమి అంటే సుషుప్తిలో కలిగే ప్రజ్ఞ, నిద్ర అనర్థం. మూలంలో గూడా మన పురంజనుడు వ్యంగ్యే రథే ప్రాజ్ఞః ఇవ కః నామ ఆసీత దీనవత్. విరిగిపోయిన రథంలో ఏ ప్రాజ్ఞుడుంటాడు? నిద్ర పట్టకపోతే చాలా కష్టమవుతుంది. నాకు పదే పదే మాటి మాటికి నాలో ప్రజ్ఞను దీపింపచేస్తూ నన్ను ఉద్ధరించే ఆ లలన ఆమె ఎక్కడున్నది? నేను వ్యసనార్ణవంలో, కష్టంలో ఉన్నానిప్పుడు. మజ్జనము పూర్తిగా కూరుకుని ఉన్నాను. అలసటతో ఉన్నాను. నన్ను ఆ ప్రజ్ఞతో ఉద్ధరించే ఆ నిద్ర ఏది అని అడుగుతున్నాడు. మన పోతన గారు అట్లనే బెట్టారు ఈ పద్యం ఇక్కడ. ఈ ప్రజ్ఞ ఏమి అంటే, మనం జాగృత అవస్థలో ఉన్నప్పుడు మనకు కనిపిస్తున్న దాన్ని జగత్, విశ్వం అని పిలుస్తారు. అప్పుడు విశ్వరూపుడుగా ఉంటాడు వాడు, విశ్వుడు. మనము స్వప్నావస్థలో ఉన్నప్పుడు తైజసుడిగా ఉంటాడు వాడు. మనము సుషుప్తి అవస్థలో ఉంటే ప్రాజ్ఞుడు. అదే విశ్వుడు నా స్వప్నంలో తైజసుడవుతాడు. నా సుషుప్తిలో ప్రాజ్ఞుడవుతాడు. ఇదే ఉపాధి నా భార్య అని పిలుస్తున్నాడు గదా! అది వీడి జాగృత అవస్థలో విశ్వంగా ఉంటుంది. అదే వీడు ఒకవేళ నిద్రబట్టి కలల్లోకంలో ఉన్నాడు అంటే అదే తైజసమై ఉంటుంది. అదే వాడిప్పుడు ఒకవేళ నిద్ర పట్టిందంటే గాఢ నిద్రలోకి వెళ్ళాడంటే ప్రాజ్ఞమై ఉంటుంది. అది కావాలి నాలో, అట్లాంటి నేను ప్రాజ్ఞుడిని కావాలి, నాలో ప్రజ్ఞ జన్మింప చేయాలంటే గాఢ నిద్ర గావాలని కోరుకుంటున్నాడు వాడు. కలలతో ఉన్న నిద్ర గూడా గాదు. గాఢ నిద్ర అయితేనే మాత్రమే
దేహము ఆ అలసట నుంచి బయటపడుతుంది. నాకు మాటి మాటికి అటువంటి గాఢ నిద్రని కలిగించే నాలో దాన్ని జన్మింపజేసే కలిగించే అదెక్కడ బోయింది ఆ నిద్ర అని వెతుకుతున్నాడు. సంచలత్ కదిలిపోతూ ఉన్నది. నా మనసంతా కదిలిపోతూ ఉన్నది. దుర్భర వ్యసనము ఇది చాలా కష్టంగా ఉన్నది. యాక్టివ్‌గా ఉన్నది నా మనసు. నా మనసు యాక్టివ్‌గా ఉంటే అలసిపోయి ఉన్నది. ఆ దేహాలు గూడా, ఇంద్రియాలు గూడా అన్నీ అలసిపోతూ ఉన్నాయి. నిద్ర పడితేనే గాని కొంచెం వాటికి ఆ అలసట తొలగదు. ఈ అలసట అన్న సంసారంలో మగ్నుడనై ఉన్న నేను, నన్ను నిశ్చల మతితో నా మతి నిశ్చలంగా ఉండాలి. అసలింక జాగ్రత్త అవస్థలో అయినా సరే, స్వప్నావస్థలో అయినా సరే మనసు కదులుతూనే ఉంటుంది. జాగ్రత్త అవస్థలో కదులుతూనే ఉంటుంది. స్వప్నావస్థలో కదులుతూనే ఉంటుంది. కానీ, సుషుప్తి అవస్థలో మాత్రమే నిశ్చలంగా వాడు నిద్రపోగలడు. అటువంటి నిశ్చల మతి ఉన్నప్పుడే నేను ఉద్ధరించబడతాను. కొంచెం అలసటలో నుంచి బయటికొస్తాను. అనిశము ప్రతిరోజు నాకు అటువంటి గాఢ నిద్రనిచ్చి నన్ను ప్రాజ్ఞుడిని చేసే నా నిద్ర ఎక్కడికి పోయిందో నీకేమైనా తెలుసా? అని కంటిని, ముక్కును, మూతిని అడుగుతున్నాడు వాడు. అనవుడు విని అక్కాంతలు జనపతికిని ఇట్లనిరి. రాజసత్తమ ఇదిగో తన కొంగైనను పరపున నొనరింపగా నేల పొరలుచున్నది వగలన్. ఏమి కతమున ఉన్నదో ఎరుగమేమో నీవు చూడుము అటన్నన్. ఆ భూవరుడు నేలపడి పొరలెడు భార్య పొలంజూసి మనసులో దుఃఖతాపంబు మల్లడింపన్. అని అడిగితే ఆ ఇంద్రియాలన్నీ కాంతలంటే కాంత అంటే కామింపబడేది లేదా కామించేది అని అర్థం. కోరుకోబడేది అని అర్థం. ఆ జనపతితో ఏమంటూ ఉన్నారంటే రజోగుణంతో పాపం వాడు ఇంకా రాజే అయి ఉన్నాడు. రజోగుణంతో కదులుతున్నాడు. పాపం వాడికి తమోగుణం గావాలి. ఇదిగో కొంగు గూడా పరుచుకోకుండా నేలబడి పొర్లుతున్నది చూసావా? ఎందుకు అంటే అది కూడా వాడి ఉపాధి గూడా రజోగుణంతో ఉన్నది. అది ఆగితే గదా వీడాగేది. ఎందుకంటే దాంతో పాటు తాదాత్మ్యత చెంది ఉన్న వీడు, అది ఆగితే వీడాగుతాడు. అది పొర్లుతుంది కాబట్టి వీడు కదులుతున్నాడు. అదెందుకట్లా ఉందో మాకు తెలీదు చూసుకోపో అని ఆమె చెప్తే, ఆ భూవరుడు నేలను పడి పొరలిడి భార్య పోలను చూసి దాని వైపుకి చూసి పోలను చూసి అంటే అటువైపు చూసి మనసులో దుఃఖం కలుగుతున్నది వాడికి. నిద్ర పట్టకపోయేసరికి ఎందుకో నిద్ర పట్టట్లేదు అని మధ్యలో ఒకసారి లేచి ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చి, ఎవడైనా ఇట్లాంటి ఇంకొకడు దరిద్రుడు వాడికి కూడా నిద్ర పట్టక వాడు కూడా నిద్రాదేవి కోసం వెతుక్కుంటూ, "ఎవరు? ఎవరు లేచారు?" అని అడిగితే ఇంకోడు పక్క రూమ్‌లో నుంచి, నేనే నిద్ర పట్టక ఏదో మంచినీళ్ళు తాగడానికొచ్చాను." అవునా! నేను గూడా తాగుతాను ఇవన్నీ అయిన తర్వాత." ఇంగ నెమ్మదిగొచ్చి మళ్ళీ పక్కెక్కి కూర్చొని, పడుకొని, మళ్ళీ ఆలోచించుకొని ఎక్కడ పోయిందిది ఆ నిద్ర అని ఎతుకుతుంటే అక్కడే ఇప్పుడు కనిపించింది కొంచెము. కానీ అది గూడా కదులుతున్నది. ప్రాబబ్లీ ఇప్పుడది కనిపించింది నిద్ర అది కదులుతున్నది గదా! కాబట్టి వాడు నిద్రపోయి ఇప్పుడు కలలు కంటూ ఉన్నాడేమో! ఇంకక్కడి నుంచి గాఢ సుషుప్తి గావాలి వాడికి. జలజ నేత్ర ప్రణయ సంజాత రోష భావముననైనయట్టి వక్రదృష్టి జనవిభుడు చూసి అనునయ కోవిదుడగుచు అప్పయోరుహాక్షింజేరి. ఆ జలజ నేత్ర ఉన్నది గదా! వాడి ప్రమద. ఆ ప్రమద యొక్క ప్రణయంతో కలిగిన కోపం వల్ల వచ్చిన ఆ కడగంటి చూపులతో చూస్తూ ఉంటే జనవిభుడు చూసి అనునయం అనునయించి, లాలించి, బుజ్జగించి ఎట్లో ఒకట్ల నిద్రను దగ్గరికి తెచ్చుకోగలగడంలో ప్రతి వాళ్ళకి ఏదో ఒక టెక్నిక్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ప్రతిరోజు రాత్రిపూట ఎవరో కొంతమంది ఉంటారు. కొంతమందికి ఇట్లా పడుకోగానే అట్లా నిద్ర పడుతుంది. వాళ్ళు వెతుక్కుని, బ్రతిమలాడి, బుజ్జగించి, ఏంటేంటో చేసి నిద్ర తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరికుంటదో ఈ విధంగా నిద్ర కోసం బ్రతిమలాడి, బుజ్జగించి ఏంటేంటో చేసి నిద్ర తెచ్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటదంటే 2 రకాల వాళ్ళకుంటదు. ఒకటి తమో గుణంతో ఉన్న వాళ్ళకి నిద్ర గురించిన ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు మోస్ట్‌లీ చాలా ఈజీగా నిద్రపోతుంటారు. 2 సత్వగుణంతో ఉన్న వాళ్ళు కూడా శాంతంగా ఉంటారు గాబట్టి నిద్ర గురించి ఎక్కువ అవస్థ పడక్కర్లేదు. చేయవలసిన కర్మలు ఎంత మాత్రమో అంత మాత్రము విహితమైన కర్మల్ని యథాశాస్త్రం చేస్తారు. ఇంక ఊరుకుంటారు గాబట్టి వాళ్ళు గూడా
మనసు కదిలిపోవడం అన్నది లేదు గాబట్టి శాంతిగానే నిద్రబోతారు. పడుకోగానే నిద్రబోతారు. కాక రజోగుణంతో ఉన్న వాళ్ళకి మాత్రం రజోగుణంతో ఉన్న మనసుకి నిద్ర పట్టడం కర్మలతో కూడి ఉన్న మనసుకి ఆగడం తెలియదు. దానికి నిద్ర పట్టడం కష్టం. ఎప్పుడైతే సత్వంతో ఉంటుందో మనసు, దానికి కష్టపడకుండానే నిద్ర సులువుగానే వస్తుంది. శరీరం అలసిపోయిందంటే శరీరానికి నిద్ర అవసరమైనప్పుడు అది నిద్రబోతుంది. వీళ్ళకు కర్మలు ఆపేందుకు ఏమి లేవు గాబట్టి వాళ్ళు పట్టించుకోరు. తమో గుణానికి కర్మలుండవు గాబట్టి, తక్కువ గాబట్టి దానికి గూడా నిద్రకి ప్రాబ్లమ్ ఉండదు. సరే ఇంతకీ వాడికి నిద్ర తెలుస్తూ ఉన్నది. కానీ వక్ర దృష్టితోటున్నది అంటే ప్రాబబ్లీ స్వప్నలోకాల్లోకి వెళ్తూ ఉన్నాడు మనవాడు. తన దగ్గరికి వెళ్ళాడు ఇంతకి ఏదో రకం నిద్ర. కలలైనా పర్వాలేదు ఏదో ఒక రకం నిద్ర. ఆ నిద్ర దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. పొలతుకన్ తన యుత్సంగంబులనిడి తత్పాదయుగళమునంటచో మంజుల మృదు భాషణముల ఆ లలనామణిన్ చూసి పలికెన్ లాలనమొప్పన్. పొలతుక అంటే అమ్మాయి. ఆమెను ఎత్తి తనొళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. మరి ఆమె పాదాలని తాకుతూ ఉన్నాడు అని రాశారు వ్యాసుల వారు. ఈ 2 చేస్తూ అక్కడికి ఆగలేదు వాడు. నోరోటి ఖాళీగుంది గాబట్టి, ఆ నోటితో వాడు మంజుల మృదు భాషణములను మంజులమైన మృదువైన మాటలతో ఆ లలనామణిని చూస్తూ పలుకుతూ ఉన్నాడు. లాలన మొప్పన్న ఆమెను లాలిస్తూ, బుజ్జగిస్తూ, అనునయిస్తూ నోటితో మాట్లాడుతున్నాడు. చేతితో కాళ్ళు పట్టుకుంటున్నాడు. కాళ్ళ పైన కూర్చోబెట్టుకున్నాడు. ఏంటేంటో చేస్తున్నాడు కథాపరంగా. మన కథ పరంగా ఇంకో ఇట్లా ఈ గోలంతా ఉంటుంది. రజోగుణంతో కదిలిపోతూ మనసంతా పొద్దునంతా చెదిరిపోయి ఉంటే రాత్రిపూట నిద్ర పట్టడానికి కొంచెం కష్టమే ఉంటుంది. ఇంతకీ అట్లా చేస్తూ ఉన్నాడు మనవాడు. ఆ తర్వాత ఇంకిక్కడి నుంచి చాలా దూరము ప్లీజ్ నిద్ర, ప్లీజే కొంచెం ఓ నిద్ర రావే ప్లీజే అని అడుగుతూ ఉంటాడు. దాన్ని కథగా చూపిస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. దాన్నే మన పోతన గారు. మనం దీన్ని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఈలోగా మన గురించి మనం ఆలోచన చేసుకుందాం. ఆ రథం ఎక్కి రయ్యిన పరిగెడతాం ప్రతిరోజు కర్మలు చేస్తూ. ఏం కర్మలు చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాము? ఎక్కడ ఆపేయొచ్చు? ఏ కర్మల్ని తగ్గించుకోవచ్చో అని విచారణ చేస్తూ యాక్చువల్‌గా ఆచరిస్తూ. ఏ కర్మలు అవసరం లేదో చూస్తూ వాటిని తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, పైగా ముఖ్యంగా కర్మల్ని చూసి కర్మాసక్తులం కాకుండా మనము, కర్మబద్ధులం కాకుండా, కర్మల్లో తగులుకోకుండా ఏ విధంగానైతే ఇవన్నీ స్వభావం వల్ల జరుగుతూ ఉన్న ప్రవర్తనలు నావి గావో అని మోహం చెందకుండా వాటిని జూసుకుని, వాటిలో సక్తుడు గాకుండా వాడిని వదిలిపెట్టి త్యక్తుడై వాడు పద్మపత్రం పైన ఉన్న నీటి కణంలాగా ఉంటూ, ఇంద్రియాలన్నీ ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నాయి. నాకు సంబంధం లేదు అని వాడు ఎట్లా ఉంటాడో ఆ విధంగా ఒకవేళ మనం ఉంటూ వచ్చాము అంటే, ఎప్పుడైతే కర్మలతో తగులుకోమో మనము కర్మబద్ధులం కాకుండా ఉంటామో, వాడు కర్మాభిమాని అవుతాడు. ఆ విధంగా ఎక్కడెక్కడ నేను కర్మాభిమానినవుతున్నాను. ఈ కర్మ నా వల్ల జరుగుతున్నది అని కర్మ పైన అభిమానం నేను ఎక్కడెక్కడ పెంచుకుంటున్నానో చూసుకొని దాన్ని తగ్గించుకుంటూ, జరుగుతూ ఉన్న కర్మలకు నాకు సంబంధం లేదు అని మనము పానీయంబులు తాగుచున్, కుడుచుచున్, లక్షించుచున్ ఏదో పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిగ్రన్ ఏది చేస్తున్నా సరే, ఊరికినే నిమిత్త మాత్రంగా చూస్తూ, ఆత్మాలోకనం చేస్తూ, దాన్నే అభ్యాసం చేస్తూ వెళ్ళి, మళ్ళీ అట్లానే వచ్చి కూర్చుని ఇక్కడ తర్వాత పద్యాల నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.